దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఆదివారం ఆరాధన వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన 8 నెలలు ప్రభు మనల్ని సంఘాన్ని క్షేమంగా కాపాడుతూ వచ్చారు. ఈ 9వ నెలలో ప్రభు మనల్ని ప్రవేశపెట్టినందుకు నిజంగా దేవునికి కృతజ్ఞతతో స్తుతులు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరున్న స్థలాల్లో ప్రభుని మనమందరం కలిసి ఆయన నామమును గొప్ప చేయటానికి, స్తుతించి ఆరాధన చేయటానికి ఈ విధంగా దేవుడు మనకు అవకాశం ఇచ్చినందుకు మీరున్న స్థలాలందరూ కళ్ళు మూసుకోండి. ప్రభువా నీకు స్తోత్రమయ్యా, ఆరాధ్య దైవమా నీకు స్తోత్రమయ్యా, స్తుతికి పాత్రుడానికి వందనాలు, స్తోత్రానికి అర్హుడానికి స్తోత్రాలు. వివేల దూత గానాల చేత నిత్యము పరిశుద్ధుడని కొనియాడబడుతున్న మా తండ్రి నీకు స్తోత్రమయ్యా అని అందరూ మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఆయన నామమును ఘనపరుస్తూ గొప్ప చేద్దాం. అయ్యా నీకు వందనాలయ్యా. దేవా, ఇంతగా మమ్మల్ని కాపాడుతున్నందుకు నీకు స్తోత్రాలు, బలపరుస్తున్నందుకు స్తోత్రాలు. హల్లెలూయా, స్తోత్రమయ్యా, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. అందరూ చప్పట్లు కొడుతూ సంగీతముతో దేవుని నామమును స్తుతించు ఘనపరుద్దాం. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. అందరూ స్తుతి చెల్లించుచు ప్రభు నామమును ఘనపరచుదాం. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంకెళ్ళైన శత్రువును కరుణించువాడవు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంకెళ్ళైన శత్రువును కరుణించువాడవు నీవే. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు,
జగతిని జయించిన జయశీలుడా, సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా. స్తోత్రం, హల్లెలూయా. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే. నీ అందు ధైర్యమును నే పొందుకొనెదను, మరణము గెలచిన బహుధీరుడా. నీ అందు ధైర్యమును నే పొందుకొనెదను, మరణము గెలచిన బహుధీరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా. స్తోత్రం, హల్లెలూయా. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో, శత్రువు నడచిన బహుశూరుడా. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో, శత్రువు నడచిన బహుశూరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం
ధ్యానం నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, యేసయ్యా 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 యేసయ్యా, ఆరాధనా ఆరాధనా యేసయ్యా యేసయ్యా, ఆరాధనా 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 యేసయ్యా యేసయ్యా యేసయ్యా, ఆరాధనా ఆరాధనా యేసయ్యా యేసయ్యా, ఆరాధనా ఆరాధనా యేసయ్యా యేసయ్యా, నీకు వందనములయ్యా. కృపను అనుగ్రహించువాడా, పరిశుద్ధాత్ముడా, ఒక్కొక్కరిని తాకుతున్న తండ్రి, గిన్నె నిండి పొర్లిపోయే అభిషేకముతో ఒక్కొక్కరిని నింపుతున్నందుకు స్తోత్రమయ్యా. రిబాలా కాటారా శబాలా బారాబా రుమానా కాతిరి ఆందనమానమా శబ్దరాబాలా కారామా శబారాబాలాబా, కృప పొందినట్లుగా చెప్పలు కడుతూ దేవుని నామమును గలపరుదాం. హల్లెలూయా హల్లెలూయా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, యేసయ్యా 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 యేసయ్యా, ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధన నీకే యేసయ్యా యేసయ్యా, యేసయ్యా బిగ్గరగా చప్పట్లు కొడుతూ యేసయ్యకు మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. అందరూ రెండు చేతులు ఆకాశం తట్టు చాపి, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువు నడచిన బహుశూరుడా, నీ అందు ధైర్యమును నే పొందుకొనెదను, మరణము గెలచిన బహుశూరుడా, సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది తేజం, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా.
ప్రేమతో ప్రాణమును అర్పించినావు. శ్రమల సంకెళ్ళైన శత్రువును కరుణించు వాడవు నీవే. శూరులు నీ ఎదుట వీరులు కారన్నడు. జగతిని జయించిన జయశీలుడా, సర్వయుగములలో సజీవుడవు. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. మన స్తుతి ఆరాధన అంగీకరించిన దేవుని సన్నిధిలో అలాగే తల వంచండి, కళ్ళు మూసుకోనండి. స్తుతి అర్పించుచున్నాము కనుక దేవుని నామమునకు మహిమ చెల్లిస్తూ వచ్చి ఉన్నాం. ఈ సమయంలో ఆయన వాక్యం ద్వారా మనతో ప్రభు మాట్లాడినట్లుగా, దేవుని స్వరాన్ని మనం వినున్నట్లుగా ఒక ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రభు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు ప్రభువా. అయా నీ కృపలంత వరకు దాచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ శ్రేష్టమైన సమయంలో అయా ఈ రీతిగా ఆరాధించుకుని భాగ్యం ఇచ్చారు, మీకు వందనాలు ప్రభువా. అయా వేసే ఆరాధనలు మమ్మల్ని బలపరిచున్నారు, స్తోత్రాలు నాయన తండ్రి. నాయన శక్తివంతమైన మీ వాక్కు కొరకు మమ్మల్ని సిద్ధపరిచినందుకు వందనాలు ప్రభువా. అయా శ్రేష్టమైన మీ మాటలు ప్రభు వినిచుండగా మా హృదయాలను తెప్పరిలింప చేయండి ప్రభువా. అయా నూతన జీవాన్ని మాలో పుట్టుటకు కావలసిన మాటలు అయ్యా మీరు దయచేయమని ప్రార్థిస్తున్న ప్రభువా. మా విధేయతలను క్షమించి నేను మమ్మల్ని సంపూర్ణులుగా మార్చుట కొరకైనా మీ యొక్క వాక్కు మాకు బయలుపరచండి. మీ సేవకుల్ని మీ పక్షమున నేను బహుబలంగా వాడుకుని అయ్యా ఈ వాక్యాన్ని వినిచున్న వారు, చూస్తున్న వారు అందరూ కూడా ప్రభువా నూతనమైన ఉజ్జీవాన్ని అనుభవించుటకు, ఆత్మీయంగా బలంగా కట్టబడుటకు కావలసిన శ్రేష్టమైన వాక్కు మీరు మాట్లాడమని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీరే ప్రభువా ఈ కూడికంత ముగింపు వరకు మహిమార్థమే జరిగించమని, దుష్టుని కార్యాలు లయపరచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్న మా పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఆదివారం దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? అందరూ బాగున్నారని మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయచేసి సంఘ బిడ్డలందరూ కుటుంబాలకి క్షేమం కలగాలని, మీకు మీకు కలిగిన ఇంటంతటికి క్షేమము దేవుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. కనుక ఈ ప్రతికూలమైన పరిస్థితిలో దేవుడు మనల్ని 8 నెలలు సురక్షితంగా కాపాడి నిజంగా ఈ 9వ నెలలో అడుగుపెట్టే భాగ్యాన్ని, కృపను, ఆయుష్ని, ఆరోగ్యాన్ని ప్రభు మనకిచ్చినందుకు నిండు మనసుతో దేవునికి మనం కృతజ్ఞత చెల్లించే వారిగా ఉండాలి. కనుక పరిస్థితులు ప్రభావం ఎక్కువగా, ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ పరిస్థితిని బట్టి ఆరాధనలు పెట్టడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు. అందుకే ఈ లైవ్లో ఇలాగ దేవుని వాక్యాలు మీకు అందిస్తూ ఉన్నాం. కనుక ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో అనేక చోట్ల వైరస్ స్ప్రెడ్ అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల మధ్యలో మరి ఈ లైవ్లోనే ఆరాధనలు జరిగించితే క్షేమమని, మీ క్షేమాన్ని కోరి ఈ విధంగా ఆదివారపు ఆరాధనలు కొనసాగించడం జరుగుతుంది. ఇప్పటికే మీలో చాలామంది అర్థం చేసుకుని ఈ కార్యక్రమాల్లో వీక్షిస్తున్నారు, పరిచర్యలో మరింతగా బలపడుతున్నారని నేను భావిస్తున్నాను. చాలామంది విశ్వాసులు అయ్యా మరి ఈ పరిచర్య కొరకు మేము ప్రార్థిస్తున్నాము, అలాగే ఈ పరిచర్య కొరకు అన్ని విధాలుగా మేము ప్రార్థన సహాయాన్ని అందిస్తూ ఉన్నాము, అదేవిధంగా పరిచర్యలో కూడా మేము కూడా సహకారులుగా ఉండాలని కోరుకుంటున్నామని చాలామంది విశ్వాసులు ఫోన్లు చేసి పరిచర్య గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికే మరి లాక్డౌన్లో కూడా చాలామంది దేవుని పరిచర్యని ప్రోత్సహిస్తూ, దేవుని పరిచర్యని ప్రేమిస్తూ వారు దేవుని సేవను ఎంతగానో ఆదుకున్నట్లుగా పరిచర్య పట్ల భారం కలిగిన విశ్వాసులు ఎందరో ఉన్నారు. వారికి నిండు మనసుతో నేను కృతజ్ఞతతో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీలో చాలామంది అడుగుతున్నారు, అయ్యా మరి
మేము మందిరానికి వచ్చి చర్చ్కి వచ్చి కానుక ఇవ్వాలనుకుంటున్నాము, కానీ రావటానికి అవకాశం లేదు అని చాలామంది బాధతో ఆ ఫోన్లో మాట్లాడుతున్న సందర్భాలు గుర్తిస్తూ ఉన్నాం. అయితే తప్పనిసరిగా మీరు ఈ పరిచర్యకి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయపడాలన్నా, కానుక ఇవ్వాలన్నా, ఈ యొక్క పరిచర్యను గురించిన వివరాలు తెలుసుకోవటం కోసం మీకు ఫోన్ నెంబర్ ఉంది. ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేస్తే పరిచర్యకి ఏ విధంగా మీరు సహాయపడాలో మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క సమస్యలు పరిచర్యకి తెలియచేసి ప్రార్థన సహాయాన్ని పొందుకోవచ్చు. అన్ని విధాలుగా ఈ పరిచర్యలో మీరు సహకారులుగా మార్చబడటానికి అవకాశం ఉందని మరొకసారి ప్రభు పేరిట నేను ప్రేమతో తెలియజేస్తున్నాను. ఇప్పటికే చాలామంది ఫోన్పే అని, గూగుల్ పే అని ఆ విధంగా పరిచర్యకి వాళ్ళు ఆఫరింగ్స్ పంపిస్తూ ఉన్నారు. దేవుడు వారు చేసిన దానికి గొప్ప ప్రతిఫలం ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. దేవుడు అట్టి కృపను అనుగ్రహించును గాక. ఇలాంటి మేలులు మీ జీవితంలో ప్రభు చేసినట్లు చేతులెత్తి ఒక నిమిషం స్తోత్రం అని చెప్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. శ్రద్ధగా దేవుని మాటలు వినడానికి మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి. మరొకసారి ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం చదువుకుందాం. దానియేలు ప్రవచన గ్రంథం 12వ అధ్యాయం 13వ వచన భాగాన్ని ఈరోజు మన వాక్య ధ్యానాంశంగా చదువుకుందాం. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొందే కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. చదవబడిన వాక్య భాగంలో దానియేలు ప్రవచన భాగంలో అద్భుతమైన మాటలు ఈ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఈ ప్రవచన వాక్కులు దానియేలు పుస్తకంలో అనేకమైన మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. చదవబడిన వాక్యంలో ఇలా రాయబడి ఉంది, నీవు అంతము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలమందు నీ వంతులో నీవు నిలుస్తావు. ఈరోజు నేను మీకు నిలకడగా ఉండుడి అనే మాటను గురించి వివరించాలని పరిశుద్ధాత్మ ప్రేరణతో కోరుకుంటున్నాను. దేవుని వాక్యం చెప్తుంది, నీవు అంతము వరకు నిలకడగా ఉన్న ఎడల నీ వంతులో నీవు చేర్చబడతావు, నీ వంతులో నీవు చేరి విశ్రాంతిలో ప్రవేశిస్తావు అనే అద్భుతమైన ప్రవచన వాక్కు ఈ దానియేలు గ్రంథంలో రాయబడిన మాటని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ రోజున విశ్వాసులైన మీ ఆత్మ సంబంధమైన జీవితంలో భక్తిని కొనసాగిస్తున్న మీ ఆత్మీయ సంబంధమైన జీవితాన్ని ఆలోచిస్తూ ఉంటే చాలామంది విశ్వాసుల యొక్క వారి యొక్క ఆత్మ సంబంధమైన జీవితం స్థిరంగా లేకుండా అస్థిరంగాను, ఆ నిలకడలేని జీవితంగాను వారి యొక్క భక్తి విషయాలు కనబడుతూ ఉన్నాయి. ఈరోజు వాక్యం నీతో ఏమని మాట్లాడుతుందంటే, నువ్వు అంతము వరకు నిలకడగా ఉంటే నీ వంతులో నువ్వు నిలుస్తావు, విశ్రాంతిలో నువ్వు ప్రవేశిస్తావు. కనుక నీ ఆధ్యాత్మికమైన జీవితంలో ఏ ఏ విషయాల్లో ఇంకా నువ్వు నిలకడగా లేవో అలాంటి విషయాల్లో నువ్వు నిలకడగా ఉండటానికి తీర్మానం చేసుకోగలిగితే విశ్రాంతిలో, మహిమలో, పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి మన వంతులో మనం ఆయన ఎదుట నిలబడటానికి ఆ ఆలోచన, ఆ ఆత్మీయతను పొందిన వారమై ఉంటామని దేవుని వాక్యం మనకి సూటిగా, తేటగా, స్పష్టంగా ప్రభు ఈ ఉదయకాలం మనకి తెలియజేస్తూ ఉన్నాడు. చాలామంది జీవితాన్ని మీరు ఆలోచించినట్లయితే వారి యొక్క ఆత్మ సంబంధమైన జీవితంలో అసలే నిలకడగా ఉండటానికి ఏ మాత్రం కూడా వాళ్ళ మనస్సు అంగీకరించదు. అంత అస్థిరమైన మనసే వాళ్ళలో ఉంటూ ఉంటుంది. క్షణం ఒకలాగా ఉంటారు, సెకండ్కు ఒకలాగా ఉంటారు, గంటకు ఒకలాగా మారిపోతూ ఉంటారు, రోజుకు ఒకలా ఉంటూ ఉంటారు. దేవుని వాక్యం నీతో చెప్తుంది, నీవు అస్థిరంగా ఉండొద్దు. రోజుకోలాగా ఊసరవెల్లిలాగా రంగులు మార్చేసినట్లుగా నీవు ఉండొద్దు. నువ్వు స్థిరంగా నిలకడగా ఉంటే నీ వంతులో నువ్వు నిలుస్తావని వాక్యం అంటుంది. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే వారు ప్రయాసములు మాని విశ్రాంతిలో ఉన్నారు. కనుక దేవుని సముఖంలో మనం ఆ విశ్రాంతిలో ప్రవేశించడానికి, దేవుని నిత్య రాజ్యంలో అడుగు పెట్టడానికి, మన వంతులో మనం చేరటానికి దేవుడు చెప్పాడు కదా, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలాలు ఉన్నాయి, నేనుండే స్థలంలో మిమ్మల్ని కూడా ఉంచాలని ఆశపడుతున్నానని ప్రభు కోరుకున్నాడు. అలాగా ఆయన ఉండే స్థలంలో మనం ఉండటానికి, మన వంతులో మనం చేర్చబడటానికి అంతము వరకు నిలకడగా ఉండమని దేవుని వాక్యం చెప్తుంది. బాప్తిసం పొందిన కొత్తలో ఒక 2 వారాలు గట్టిగా భక్తి చేస్తారు.
అంతే, ఇంకా 3వ వారం నుంచి మామూలే. అట్లా కాదు, నీ ఆత్మ సంబంధమైన జీవితంలో అంతము వరకు నువ్వు నిలకడగా ఉంటే నీ వంతులో నువ్వు చేర్చబడతావు అని వాక్యం అంటుంది. బైబిల్ గ్రంథంలో ఒక చరిత్ర నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. అదేమిటంటే, ఆలోచించవలసిన విషయం. మోషే గొప్ప దైవజనుడిగా ఉన్నాడు. ఒక మహిమ కలిగిన బలమైన పరిచర్య దేవుడు మోషే ద్వారా జరిగించాడు. రెఫీదీము అనే ఒక ప్రాంతానికి వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ ఒక అద్భుతమైన యుద్ధం జరుగుతూ ఉంది. మోషే కొండ మీద నిలిచి చేతులెత్తుతూ ఉన్నాడు. కింద యుద్ధం జరుగుతూ ఉంది. యెహోషువ యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే, మోషే ఉదయకాలం నుంచి అలాగ చేతులు ఎత్తుతానే ఉన్నాడట. అలా చేతులు ఎత్తుతూ ఉంటుంటే ఆ చేతులు బరువెక్కిపోతున్నాయని గమనించిన అహరోను హూరు వాళ్ళిద్దరూ కలిసి ఈ కుడివైపున ఒకరు ఎడమవైపున మరొకరు నిలిచి ఒక రాయి తీసుకొచ్చి అక్కడ పెట్టి మోషేని అక్కడ కూర్చోబెట్టి ఈ 2 చేతులు కూడా అలా ఓ పక్కన ఒకరు మరో పక్కన మరొకరు అలా ఆదుకుంటూ వచ్చారట. ఆశ్చర్యకరమైన సంగతి ఏమని రాయబడి ఉందంటే, అక్కడ సూర్యోదయం మొదలుకొని సూర్య అస్తమం వరకు ఆయన చేతులు అలా నిలకడగానే ఉన్నాయట. యుద్ధము ముగిసేంత వరకు, ఇజ్రాయిల్కి విజయం వచ్చేంత వరకు ఆ చేతులు అలాగే నిలకడగా ఉన్నాయట. ఒక నిమిషం మీరు ఆలోచించండి. ఆరాధన చేసేటప్పుడు నాన్న ఓ 10 నిమిషాలు స్తుతి ఆరాధన జరుగుతుంది, చేతులు పైకెత్తుందంటే కొంతమంది సగం ఎత్తేవాళ్ళు, కొంతమంది ఇలా సగం దించేవాళ్ళు, కొంతమంది అలా స్ట్రైట్గా చేతులు ఎత్తేవాళ్ళు, మరి కొంతమంది మధ్యలోనే ఇంకా చేతులు బరువెక్కిపోయినట్లుగా దించేస్తూ ఉంటారు. కానీ మోషే చేతులట సూర్య అస్తమయం వరకు, యుద్ధం ముగిసేంత వరకు, ప్రజలకు విజయం వచ్చేంత వరకు ఆ చేతులు అలాగే నిలకడగా ఉన్నాయట. కనుక ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, అంతము వరకు నువ్వు నిలకడగా ఉండాలి. అస్థిరమైన మనసు, అస్థిరత నీలోనికి ఏ మాత్రం చోటు చేసుకోకుండా నీ భక్తి విషయంలో, ఆత్మ సంబంధమైన జీవితాన్ని కొనసాగుతున్న నీ జీవితంలో నిలకడగా ఉండమని ప్రభు కోరుకుంటున్నాడు. అలా ఉంటేనే నీ వంతులో నువ్వు చేర్చబడతావు. ఆ మహిమలోనికి ప్రవేశించినప్పుడు నీ వంతులో నువ్వు చేర్చబడే ఆ ధన్యత, భాగ్యం నువ్వు సంపాదించుకుంటావు. చాలామంది నిలకడగా లేని వాళ్ళు, మధ్యలోనే భక్తిని ముగించిన వాళ్ళ జీవితం, బైబిల్ గ్రంథంలో ఎన్నో అనుభవాలు మనకు కనబడతాయి. ఆ స్థితి ఎవరికి రాకూడదని మనమందరం ఆ మహిమగల రాకుడి కొరకు సిద్ధపరచబడి ప్రభు రాజ్యంలో అడుగు పెట్టడానికి, మన వంతులో మనం ప్రవేశించడానికి, భక్తిలో నిలకడగా ఉండటానికి, ఆత్మ సంబంధమైన విషయాల్లో నిలకడగా ఉండటానికి ఆ తీర్మానం నీలోనికి రావాలని సేవకునిగా నేను కోరుకుంటున్నాను. నేను మీకు అర్థమవటం కోసం ఒక చిన్న సంఘటన చెప్పడానికి ఇష్టపడుతున్నాను. రైతుల్ని మీరు గమనిస్తూ ఉంటారు. వ్యవసాయం చేసే రైతులు మీరు గమనించినట్లయితే వాళ్ళు ఎంతో కష్టపడి ప్రయాసపడి ఆ నారు నాటుతూ ఉంటారు. విత్తనాలు విత్తిన తర్వాత, ఆ నారు నాటిన తర్వాత, నారు బాగా పైకి వచ్చిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి మరలా చేలో ఊడ్చిన తర్వాత మంచిగా పంట కోచే సమయం వరకు కూడా అది ఎంతో, ఆ మధ్యలో అగ్గి తెగులు వచ్చినా, పక్కన కలుపు మొక్కలు వచ్చినా, రైతు ఏ ఉద్దేశంతో ఆ యొక్క విత్తనాన్ని నాటాడో ఆ ఫలం ఇచ్చేంత వరకు అట్లాగే నిలిచి ఉంటాయి. ఆశ్చర్యమైన సంగతి ఏమిటంటే, పంట అయిపోయిన తర్వాత చేతికొచ్చే సమయానికి రైతు పని వాళ్ళని పెట్టుకుని ఆ కోత కోయిస్తాడు. కోత కోసిన తర్వాత ఆ చేలో అట్లాగే ఆ పనులన్నీ కూడా అట్లా ఉంటాయి. ఉన్న తర్వాత కొంతమంది పనులను తీసుకుని ఆ పనులన్నిటిని జాగ్రత్తగా మళ్ళా ఒక మోపు కింద కడతా ఉంటాడు. ఇట్లా కట్టేటప్పుడు కొన్ని పనులు ఆ పని వాళ్ళ చేతి నుంచి జారిపోతూ ఉంటాయి. అయితే విచిత్రమైన సంగతి ఏమిటంటే, ఏ పనులైతే ఆ యజమానుడు కట్టిన మోపులోనికి అలాగ ఉంటాయో ఆ పనులను తీసుకుని ఆ యజమానుడు ఏం చేస్తాడంటే నెత్తి మీద పెట్టుకుని, తల మీద పెట్టుకుని అలా మోసుకుని వెళ్తాడు.
తన చేతిలోంచి జారిపోయిన పనుల్ని తన కాళ్ళతోనే తొక్కుకుని వెళతాడు. పాఠం ఏమిటంటే, నువ్వు అంతము వరకు, యజమానుడు వచ్చేంత వరకు, ప్రభువు రాజ్యంలో మనం ప్రవేశించేంత వరకు, అంతము వరకు సహించుకోవాలని బైబిల్ చెప్తుంది. వాళ్ళే రక్షించబడతారని. అలాగే ప్రభువు వచ్చేంత వరకు, అంతము వరకు నువ్వు నిలకడగా ఉంటే దేవుని రాజ్యంలో నీ వంతులో నువ్వు ప్రవేశించడానికి అవకాశం ఉన్నది. మధ్యలోనే నీ భక్తి ఆ యజమానుడి చేతిలోంచి ఆ యొక్క పనులు ఎలాగైతే జారిపోయాయో అలాగ నువ్వు తొలగిపోతూ ఉంటే నీ జీవితం రాకడలో విడవబడవలసిన పరిస్థితి వస్తుంది. అలాంటి స్థితి ఏ ఒక్కరికి రాకూడదని, నీ భక్తి జీవితంలో కొంతవరకు కొన్ని రోజులు బాగుండి మరికొన్ని రోజులు అస్థిరత నీలో రాకూడదని, ఒక స్థిరమైన పునాది మీద నువ్వు ఆత్మ సంబంధమైన జీవితాన్ని, అపోస్తులు ప్రవక్తలు వేసిన ఆ పునాది మీద నీ భక్తి జీవితాన్ని కట్టుకోవాలని, కనుక నీ ఆధ్యాత్మికమైన జీవితంలో నువ్వు స్థిరంగా ఉండాలని, నిలకడగా ఉండాలని, అప్పుడే నీ వంతులో నువ్వు చేర్చబడతావని దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియచేయబడుతుంది. ఈరోజు కొన్ని విషయాలు నేను మీకు క్లుప్తంగా తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. ఏ ఏ విషయాల్లో మనం నిలకడగా ఉండాలి అనే ఆలోచన మీకు వచ్చినట్లయితే ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలను నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. శ్రద్ధగా ఈ మాటలు మీరు అంగీకరించాలని, ఆలకించాలని కోరుకుంటున్నాను. చదువుదాం. మొదటి మాట, ఏ ఏ విషయాల్లో మనం నిలకడగా ఉండాలి అనంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 43వ వచన భాగాన్ని చదువుకుందాం. దేవుని కృపయందు నిలకడగా ఉండవలనని, దేవుని కృపయందు నిలకడగా ఉండవలనని వారిని హెచ్చరించిరి. చాలండి, చదవబడిన వాక్య భాగంలో మొదటి మాట, ఏ విషయంలో మనం నిలకడగా ఉండాలంటే దేవుని వాక్యం చెప్తుంది, దేవుని కృపయందు నిలకడగా ఉండాలి. దేవుని కృపలో నిలకడగా ఉండాలని దేవుని వాక్యం మనకు చెప్తుంది. వాళ్ళని హెచ్చరించారంట దేవుని సేవకులు. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపా తలాంతుల్ని దేవుడు ఇస్తూ వచ్చాడు. ఎవరైతే ఈ కృపలో నిలిచి ఉంటారో వాళ్ళు అంతము వరకు ఆ వంతులో చేర్చబడే ధన్యతని, భాగ్యాన్ని సంపాదించుకుంటారు. నా దేవుని ప్రియులారా, మీరు ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, ఈరోజు దేవుడు మనకిచ్చిన కృపల్ని పోగొట్టుకుంటున్న వాళ్ళెందరో, కృపను దుర్వినియోగపరుచుకునే వాళ్ళు ఎందరో, కృపను కాళ్ళతో తన్నుకునే వాళ్ళు ఎంతోమంది కనబడుతున్నారు క్రైస్తవ జీవితంలో. ఈరోజు దేవుడు నీకు ఎన్నో కృపలు ఇచ్చాడు. కృపయందు నిలకడగా నీవు ఉండాలి. వాక్యం ఏమంటుందో తెలుసా? నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప అయి ఉన్నాను అంటాడు భక్తుడు. ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృప అని ఆ కృపను గురించే వర్ణిస్తూ వచ్చాడు. బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతూ ఉంటుంటే ఆయన కృప మన ఎడల అత్యధికంగా హెచ్చుగా ఉన్నదని, ఆయన కృప ఆకాశం కంటే ఎత్తైనదని, జీవము కంటే ఉత్తమమైనదని, యెహోవా యొద్ద కృప దొరుకుతుందని, కృప పొందునట్లుగా కృపాసనము యొద్దకు చేరుదమని, ఇలాంటి అద్భుతమైన మాటలు బైబిల్ గ్రంథంలో గ్రంథస్థం చేయబడిన వాక్యాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. కనుక దేవుడు మీకు ఇచ్చిన కృప యందు మీరు నిలకడగా ఉంటున్నారా? కృపను బాగొట్టుకుంటున్నారా? కొంతమందికి దేవుడు పాటలు పాడే కృపనిస్తాడు, మరికొంతమంది జీవితంలో పరిచర్య చేసే కృపనిస్తాడు. అనేకమైన తలాంతులు వారికి ఇచ్చి ఆ కృపలో వారు వాడబడాలని దేవుడు ఆశపడుతుంటుంటే ఎంతోమంది ఆ కృపల్ని వారు పోగొట్టుకుంటున్నారు, దుర్వినియోగపరుచుకుంటున్నారు. ఆత్మీయంగా మీరు ఆలోచించండి. ఒక్క నిమిషం మీరు మనసు పెట్టి నిర్ణయం తీసుకోండి. దేవుడు నాకు ఇచ్చిన కృపను నేను ఉపయోగించుకుంటున్నానా? దేవుడు నాకు ఇచ్చిన కృపలో నేను నిలకడగా ఉన్నానా? ఆ కృపను పోగొట్టుకుంటున్నానా? కనుక మీరే మీ వ్యక్తిగత జీవితంలో, మీ పర్సనల్ లైఫ్లో ఎన్నో కృపలు దేవుడు మీకు ఇస్తూ వచ్చాడు. బైబిల్ గ్రంథంలో నేను ఒక వాక్యాన్ని మీకు చదివించడానికి నేను ఇష్టపడుతున్నాను. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచన భాగాన్ని చదువుకుందాం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైననో మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసా వంటి భ్రష్టుడైనను
వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. చదవబడిన వాక్య భాగంలో దైవజనుడైన పౌలు ఏమని మాట్లాడుతున్నాడంటే, మీరు దేవుని కృపలో నుండి తప్పిపోతారేమో, తొలగిపోతారేమో, చేదైన వేరు ఏదైనా మీలో మొలుస్తుందేమో, అది కలవరపరుస్తుందేమో అని జాగ్రత్తగా ఉండండి అని మాట్లాడుతూ, యేషావు తన జ్యేష్ఠత్వ హక్కుని అమ్మేసుకున్న భ్రష్టత్వం మీలో ఎవరికి రాకూడదని దేవుని వాక్యం చెప్తా ఉంది. అద్భుతమైన మాట దైవజనుడు చెప్తున్నాడు. ఈ చదవబడిన వాక్య భాగంలో చేదైన వేరు ఏదైనా మీలో మొలుస్తుందేమో. కొంతమంది జీవితంలో ఎన్నో రకాల చేదైన వేర్లు మొలిచి వారిని కృపలో నుండి తొలగిపోయేటట్లు చేస్తూ ఉంది. కృపలో నుండి వైతొలగిపోతూ ఉన్నారు. అసలు కృప అనే మాటకి అర్థం ఏమిటంటే, యోగ్యత లేని వారికి ఆ యోగ్యత దేవుడిచ్చాడు. అర్హత లేని వాళ్ళకి దేవుడు వాళ్ళకి అద్భుతమైన అర్హత భాగ్యాన్ని ఇచ్చాడు. కనుక ఆ దేవుడిచ్చిన ఆ కృపను చాలామంది పోగొట్టుకుంటున్నారు. చేదైన వేర్లు ఎన్నో వాళ్ళ జీవితంలో మొలుస్తూ ఉన్నాయి. అలా మొలిచి వాళ్ళని అపవిత్రపరుస్తున్నాయి, వాళ్ళని కలవరపెడుతున్నాయి. జరిగిన ఒక యథార్థమైన సంఘటనని మీకు చెప్తానండి, మీకు అందరికీ అర్థం అవటం కోసం. నేను సండే స్కూల్ పరిచర్యకి వెళ్తూ ఉన్నప్పుడు ప్రారంభంలో దేవుణ్ణి తెలుసుకున్న కొత్త దినాలలో మా అక్క వాళ్ళు అప్పటికి దేవుని మందిరానికి వెళ్తూ ఉండేవారు. వాళ్ళకి మంచిగా కొయ్యరుగా ఉండి పాటలు నేర్పిస్తూ ఉండేవాడు ఒక అన్న. మంచిగా చాలా మంచి వాయిస్ దేవుడు ఆయనకి ఇచ్చాడు. మంచిగా పాటలు నేర్పిస్తూ ఉంటుంటే అక్కోళ్ళు మంచిగా అన్నయ్యోళ్ళు కొంతమంది మంచిగా పాటలు నేర్చుకుంటూ ఉండేవారు. చాలా అద్భుత రీతిగా ఆ పాటలు మంచిగా పాడుతూ ఉండే, ఎక్కడ మీటింగ్ అయినా ఆయనే పాటలు పాడేవాడు. సరిగ్గా మేము అప్పుడు సండే స్కూల్లోనికి వచ్చాము. అక్కోళ్ళు అయితే యూత్ స్టేజ్కి వచ్చారు. మంచిగా వీళ్ళు పాటలు పాడుతున్నారు, ఆయన కూడా మంచిగా పాటలు పాడుతున్నారు. ఆశ్చర్యమైన సంగతి ఏమిటంటే, కొంతకాలం బాగానే ఉన్నాడు, బాగానే పాటలు పాడాడు. ఎక్కడ మీటింగ్ అయినా అక్కడక్కడ మధ్య మధ్యలో చిన్న చిన్న వాక్యాలు కూడా చెప్తూ ఉండేవాడు. రాను రాను ఒక 5 సంవత్సరాలు గడిచిన తర్వాత, మేము యవ్వన కాలంలోకి వచ్చిన తర్వాత, ఆ వ్యక్తి సడన్గా పాటలు పాడే ఆ పరిచర్య, దేవుడు అతనికి ఇచ్చిన తలాంతు, మాట్లాడితే ఇలా పాడేవాడు, కోటి కంఠాలతో అని పాడేవాడు. అసలు ఎంత బాగా పాడేవాడు. సడన్గా ఆ కొద్ది కాలం అయిన తర్వాత చేదైన వేరు ఆయనలోకి మొలిచి మొత్తం భ్రష్టత్వంలోనికి వచ్చి పాటలు పాడే ఆ పరిచర్య నుంచి వైతొలగిపోయాడు. పూర్తిగా దేవుణ్ణేకే దూరం అయిపోయిన స్థితిగతులు ఏర్పరచబడ్డాయి. విచిత్రమైన సంగతి ఏమిటంటే, మాకు పాటలు పాడటం నేర్పించిన ఆ అనుభవాలు, అక్కళ్ళు ఎదుగుతున్న ఆ యూత్ సమయంలో కొయ్యరుగా పాటలు నేర్పిస్తున్న ఆ వ్యక్తి సడన్గా భక్తిలోంచి వైతొలగిపోతే, కృపను దుర్వినియోగపరుచుకుంటే, ఆయన దగ్గర పాటలు నేర్చుకున్న వాళ్ళేమో సేవకులు అయిపోయారు. ఆలోచించండి, ఈరోజు మీ వ్యక్తిగత జీవితంలో, సండే స్కూల్ టీచర్స్ ఈ మాటలు వింటున్న మీ వ్యక్తిగత జీవితంలో, మీ పిల్లలు మంచిగా, వాళ్ళకి ఎన్నో తలాంతులు ఉన్నాయి, వారు మంచిగా వాడబడుతున్నారు. సండే స్కూల్ టీచర్స్గా మీరు ఎంతగా కృపను పోగొట్టుకుంటున్నారు, కృపను దుర్వినియోగం చేసుకుంటున్నారు. ఏ విధము చేతనైనా సరే దేవుడు మీకు ఇచ్చిన తలాంతుని ప్రభు కొరకు వాడబడాలని, ఆ కృపను మీరు పోగొట్టుకునే స్థితి ఏనాటికి మీకు రాకూడదని దేవుని సేవకుడిగా నేను ఆశపడుతున్నాను. కొన్నిసార్లు చేదైన వేర్లు మొలుస్తున్నప్పుడు ఆ కృపను మనల్ని దేవునిలోంచి వైతొలగిపోయేట్లుగా చేస్తారు. కనుక ఎక్కడ చేదైన వేరు మొలిచి మిమ్మల్ని అపవిత్రపరచుకుండగా, కృపలో నుండి మీరు తొలగిపోయేటట్లుగా మీరు ఉండకూడదని, దేవుడు మీకు ఏ కృప ఇచ్చినా ఆ తలాంతుని దేవుని కొరకు మీరు వాడబడేటట్లుగా ఉండాలని, ఆ కృపను సద్వినియోగపరుచుకునేటట్లుగా మీరు ఉండాలని ఒక సేవకునిగా నేను ఆశతో ఈ మాటలు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో చాలామంది బిడ్డలు కృపను కాపాడుకుంటూ వచ్చారు. కృప పొందుకున్న వాళ్ళు కూడా బైబిల్ గ్రంథంలో చాలామంది మనకు కనపడతారు. వాక్యాన్ని మీరు చదువుకుంటూ వెళితే, దావీదుకి దేవుడు ఎప్పుడు కూడా కృప దూరం చేయలేదు. సౌలుకైతే కృప దూరం అయిపోయింది, కానీ ఏనాటికి కూడా దావీదుకు దేవుడు కృప దూరం చేయలేదు.
పర్వతాలు తొలగిపోయిన, మెట్టెలు తత్తరిల్లిన నా కృప అయితే నేను విడిచిపోదని వాగ్దానం చేస్తున్న దేవుడు. నా కృప నీకు దూరము చేయను అన్నట్లుగా ఆ కృపచేతనే, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్మని చెప్పినట్లు, ఆ కృపలోని ఎంతోమంది గొప్ప గొప్ప గనులైన సేవకులు కృపచేతనే నడిపించబడుతున్నారు, కృపచేతనే వాడబడుతున్నారు. కనుక దేవుడు మీకు ఇచ్చిన ఆ కృపలో నిలకడగా ఉండాలని వాళ్ళు హెచ్చరించినట్లుగా వాక్యం చెప్తూ ఉంది. బైబిల్ గ్రంథంలో ఆలోచన చేసినట్లయితే రూతు జీవితం నాకు కనిపించింది. ఆమె జీవితం ఎంతగా దేవునిలో నిలకడగా ఉందో ఒక వాక్యాన్ని నేను మీకు చదివిస్తాను. చదవండి. రూతు పుస్తకం 2వ అధ్యాయం 23వ వచన భాగాన్ని ఒకసారి చదువుకుందాం. కాబట్టి యవల కోతయు గోధుమల కోతయు ముగియ వరకు ఆమె ఏరు కొనుచు బోయాజు పనికత్తుల యొద్ద నిలకడగా నుండి, బోయాజు పనికత్తెల దగ్గర నిలకడగా ఉండి తన అత్త ఇంట నివసించెను. చదవబడిన వాక్య భాగంలో ఏమని రాయబడిందంటే, కోత ముగియు వరకు, కోత అంతా ముగిసేంత వరకు ఆమె పనికత్తెల దగ్గర నిలకడగానే ఉందట. ఈరోజు ఆత్మ సంబంధమైన జీవితంలో వాక్యాన్ని వింటున్న మీ వ్యక్తిగత జీవితాల్లో దేవుడు రూతు జీవితాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజంగా రూతుకి ఇచ్చిన కృప ఏంటో మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అసలు ఏ యోగ్యత ఉందండి రూతుకి? ఏ యోగ్యత లేదు. ఒక మోయాబు స్త్రీ, భయంకరమైన ఆ మోయాబు స్థితిలో ఉన్న ఆమెను దేవుడు ఆ శాపము నుండి పూర్తిగా విడిపించాడు. ఇప్పుడు ఆమె బోయాసు పొలంలోనికి వచ్చింది. బోయాసు పొలంలో పరగా తీసుకుంటూ ఉంది. బోయాసు చెప్తున్నాడు, కుమారి నా మాట విను, వేరొక పొలంలోనికి వెళ్ళొద్దు, ఈ పనికత్తెల దగ్గర ఇక్కడే నువ్వు నిలకడగా ఉండు. నీకు దాహం వేసినప్పుడు నీళ్లు కావటం కోసం కొండల యొద్దకు వెళ్ళు అని అద్భుతమైన విషయాలు బోయాసు రూతుతో చెప్పిన మాటలన్నీ మనం గమనిస్తూ ఉంటాం. అయితే రూతు ఆ కోత ముగిసేంత వరకు చాలా అద్భుతమైన రీతిగా రాయబడిన మాట, ఆమె నిలకడగా ఉందట. ప్రియులారా, మీరు ఆత్మీయంగా ఆలోచించినట్లయితే మోయాబు దేశానికి సంబంధించిన ఆ శపించబడిన అనుభవంలో ఉన్న ఆమె ఇప్పుడు బోయాసుకి పెండ్లి భార్యగా సిద్ధపరచబడింది. ఆశ్చర్యకరమైన మరొక సంగతి ఏమిటంటే, ఏ యోగ్యత లేని ఆమె జీవితం యేసుక్రీస్తు ప్రభు వంశావళిలోకి చేర్చబడింది. ఎంత అద్భుతమైన కృప ఆమెకి దేవుడిచ్చాడు. ఆ కృపలో ఆమె నిలకడగా ఉంది, పోగొట్టుకోలేదు. కనుక దేవుడు ఈరోజు నీతో చెప్తున్నాడు, నీకు ఏ కృప అయితే దేవుడిచ్చాడో ఆ కృప నువ్వు పోగొట్టుకుంటున్నావా? కృపలో నిలకడగా ఉంటున్నావా? కృప అంటే ఎలా ఉంటుందో మీకు అర్థం అవడం కోసం ఒక చిన్న సంఘటన మీకు గుర్తు చేస్తాను. ఒక తండ్రికి ఒకే ఒక కుమారుడు ఉండేవాడండి. చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉండేవాడు. ఆ కుమారుడు చాలా మంచిగా ఉన్నాడు. ఆ తండ్రి ఆ కుమారుడిని చాలా గారాభంగా చూసుకునేవాడు. ఎందుకంటే ఒక్కగానొక కొడుకంటే ఏ తల్లిదండ్రులకైనా ప్రేమే కదండి. ఆ తండ్రి ఆ కుమారుడిని అంత గారాభంగా చూసుకుంటూ ఉంటే కొంతకాలానికి ఆ కుమారుడికి యాక్సిడెంట్ అయ్యి సడన్గా ఆ ప్రమాదంలో చనిపోయాడు. వెంటనే ఆ తండ్రి చాలా బాధపడ్డాడు. బాధపడిన తర్వాత ఆ కుమారుడు జ్ఞాపకార్థంగా, ఆ కుమారుడు నాకు గుర్తుండాలి, ప్రతిరోజు నాకు జ్ఞాపకం వస్తున్నాడు నా కుమారుడు, నాకు గుర్తుండాలని ఆ తండ్రి ఏం చేశారంటే ఒక పెద్ద ఫోటో ఫ్రేమ్, బీరువా ఎంత ఉంటుందో మన ఇంట్లో అంత పెద్ద ఫోటో ఫ్రేమ్ చేయించుకుని తన ఇంట్లో పెట్టుకున్నాడండి. ప్రతిరోజు ఉదయకాలం నిద్ర లేచిన వెంటనే ఆ ఫోటో దగ్గరికి వెళ్ళటం, చూడటం, కూసేపు బాధపడటం, మరలా మామూలుగా ఉండేవాడు. అట్లా రోజులు గడుస్తూ ఉన్నాయి. కొంతకాలం అయిపోయిన తర్వాత ఈ తండ్రి కూడా చనిపోయాడు. వయసు అయిపోయింది, ఆ తండ్రి కూడా చనిపోయాడు. ఇప్పుడు ఇంకా అతనికి ఎవరు లేరు, వెనకాల ఆధారం ఎవరు లేరు. అయితే ఆలోచించి తన ఆస్తి అంతటినీ కూడా వేలంపాట వేశారు. తనకి కావలసిన వాళ్ళు, తన బంధువులు వాళ్ళు ఉంటే
ఆ ఆస్తి అంతటిని తీసుకొచ్చి వేలంపాటి వేశారు. వేలంపాటి వేసినప్పుడు వేలంపాటిలో ఇలా ఒక లెటర్ రాసి ఆ వేలంపాటి వేశారు. ఏమని రాసిందంటే ఆ లెటర్లో, ఈ ఆస్తి అంత కొనుక్కునే ముందు ముందుగానే ఈ వేలంపాటిలో ఈ ఆస్తి అంతా కావాలనుకుంటే ముందుగానే మీరు ప్రారంభంలోనే ఫస్ట్గానే ఆ తండ్రి యొక్క ఆ కుమారుడు ఆ ఫోటోని మీరు కొనుక్కోవాలి. ఆ కుమారుడు యొక్క ఫోటోని మీరు కొనుక్కోవాలి. అలా ఈ కుమారుడు యొక్క ఫోటో ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకి తర్వాత మిగిలిన ఆస్తి అమ్మటం జరుగుతుంది. మొట్టమొదటిగా ఆ కుమారుడు యొక్క ఫోటో మీరు కొనుక్కోవాలి. అలా కొనుక్కోవడానికి మీరు ఎవరైతే ఇష్టపడతారో ముందుకు వస్తారో వాళ్ళకే ఈ ఆస్తి మిగతావంతా కూడా అమ్ముతామని చెప్తారు. అయితే ఆశ్చర్యాన్ని కలిగించే సంగతి ఏమిటంటే, ఆ వ్యక్తి అందరూ వస్తారు కొనుక్కోవడానికి, వేలంపాటి వేసిన ఆ ఆస్తి అంతా కొనుక్కోవడానికి ముందుకు వస్తారు. కానీ ఒక కండిషన్ ఇవ్వబడింది, ఆ చనిపోయిన ఆ కుమారుడు యొక్క ఫోటో కొనుక్కోవాలి. ఆ కుమారుడి ఫోటో మనకెందుకులని వస్తున్నారు, అందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎవరు కొనుక్కోవడానికి ముందుకు సాహసించట్లేదు, సిద్ధపడలేదు. అయితే తన ఇంట్లో పని మనిషిగా పనిచేసిన పనివాడు ఒక ఆయన, అయ్యా ఆ కుమారుడిని నా చేతులతోనే ఎత్తుకున్నానయ్యా, అయ్యా ఆ కుమారుడిని ఈ చేతులతోనే పెంచానయ్యా, ఈ చేతులతోనే గోరుముద్దలు తినిపించానయ్యా, అన్నం తినిపించానయ్యా, ఆ కుమారుడు ఫోటో నాకు ఇవ్వండి అయ్యా, నేను కూలీ నాలా చేసుకుని సంపాదించిన ఆ డబ్బులు ఇదిగో మీకు ఇస్తున్నానయ్యా, ఆ కుమారుడు ఫోటో నాకు ఇవ్వండి అయ్యా, నేను కొనుక్కుంటానయ్యా అని ఆ పేదవాడు, ఆ పనివాడు, ఆ యొక్క తన ఇంట్లో ఉన్న ఆ తోటమాలిగా ఉన్న వ్యక్తి ఆ తండ్రి వాళ్ళ కుమారుడు యొక్క ఫోటోని ఇతడు కొనుక్కోవటం ప్రారంభిస్తాడు, తీసుకుంటాడు. ఈ ఆస్తులు ఎవరు ఏం కొనాలన్న ముందుగా ఈ ఫోటో కొనుక్కోవాలి, ఆ ఫోటో నాకు ఇచ్చేయండి అని ఆ ఫోటో తీసుకుని ఇంటికి వెళ్తాడండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఫోటోని అక్కడ తన ఇంట్లో ఆ ప్రేమ అలా తగిలిద్దామని అలా తీస్తున్నప్పుడు ఆ వెనకాల ఫోటో వెనకాల ఒక చిన్న డాక్యుమెంట్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్ అలా ఓపెన్ చేస్తూ అక్కడ వీలునామా రాశారు. ఆ వీలునామా ఏమని ఉందంటే, ఈ ఫోటో ఎవరైతే కొనుక్కుంటారో ఆ ఫోటో కొనుక్కున్న వాళ్ళకే ఈ కుమారుడు యొక్క ఆస్తంతా కూడా తదాంతరం వీళ్ళకే చెందుతుందని వీలునామా రాస్తుంది. ఎంత అద్భుతమైన మాట! నేను ఎందుకు ఈ సంగతిని మీకు చెప్పానంటే, ఆ కుమారుడు ఫోటో ఆ వ్యక్తి ఎప్పుడైతే తీసుకున్నాడో ఆస్తంతా, కుమారుడికి సంబంధించిన ఆస్తంతా ఈ పేదవాడికి వచ్చేసింది. పాఠం ఏమిటంటే, ప్రభువు మనకి కృపను ఒక ఆస్తిగా ఇచ్చాడు. ఆ ఫోటో ఎంత వాల్యుబుల్గా ఆ వ్యక్తి భావించి తీసుకున్నాడో తన వెనకాల ఆస్తి అంతా తనకు వచ్చింది. దేవుడు కూడా నీకు ఆస్తిగా ఒక కృపనిచ్చాడు. ఆ కృపను పోగొట్టుకుంటే నీకున్న అన్నీ పోగొట్టుకున్నావు. కనుక కృపను ఏనాటికి ఎన్నటికీ పోగొట్టుకోవద్దు. దేవుడు నీకు ఇచ్చిన కృపలో రూతు వలె నిలకడగా ఉండు. కొంతమంది ఎందరో బైబిల్ గ్రంథంలో కృపను పోగొట్టుకుని దుర్వినియోగం చేసుకుని చేదైన వేరు వాళ్ళలో మొలిచి వాళ్ళ అపవిత్రపరిచేసింది. కనుక అటువంటి స్థితి నీకు రాకూడదని ఈ చివరి దినాల్లో దేవుని కృపలో నువ్వు నిలకడగా ఉండాలని, కృపను నువ్వు కాపాడుకోవాలని, ఆధ్యాత్మికంగా నీ భక్తి జీవితంలో కృపకు పాత్రుడు కావాలని, కృప వెంబడి కృపను పొందుకుని దేవుని కొరకు సాక్షిగా నిలిచిపోవాలని దేవుని సేవకునిగా నేను ఆశతో ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. ఇటువంటి శ్రేష్టమైన కృపను దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇక రెండో విషయాన్ని మీకు చెప్తున్నాను. దేవుని వాక్యం అంటుంది, నువ్వు అంతము వరకు నిలకడగా ఉన్న ఎడల నీ వంతులో నువ్వు చేర్చబడతావు. ఏ విషయాల్లో నేను నిలకడగా ఉండాలి అనంటే రెండో వాక్యం నేను మీకు చదివిస్తాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచన భాగంలో ఇలా రాయబడి ఉంది. చదువుకుందాం. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల, చదవబడిన ఈ వాక్యంలో విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలకడగా ఉండాలి అనే మాట ఇక్కడ కనబడుతుంది.
పిల్లలు మీకు అర్థమయ్యేటట్లుగా ఈ 3 మాటలు కూడా ABC కింద మీకు వివరించడానికి ఇష్టపడుతున్నాను. విశ్వాసం, ప్రేమ, పరిశుద్ధత, వీటి యందు మీరు నిలకడగా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. అలా నిలకడగా ఉంటేనే మన వంతులో మనం చేర్చబడతామంట. విశ్వాసము, ప్రేమ, పరిశుద్ధత, వీటన్నిటిలో మనం ఖచ్చితంగా నిలకడగా ఉంటే ఆ వంతులో మనం చేర్చబడతామని వాక్యం అంటుంది. దేవుడు మనందరికీ విశ్వాసం ఇచ్చాడు. విశ్వాసం లేకుండా ఇష్టలై ఉండుట దేవునికి అసాధ్యమని వాక్యం అంటుంది. దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని తను అడిగే వాళ్ళందరికీ ఫలము దయచేస్తారని నమ్మమని కూడా వాక్యం అంటుంది. విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపమే విశ్వాసము కదా. వినుట వలన విశ్వాసం కలుగుతుందని కదా దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఇప్పుడు ఆ విశ్వాసం యందు మనం నిలకడగా ఉండాలంట. ఆత్మీయంగా మీరు ఆలోచించినట్లయితే చాలామందిలో విశ్వాసాన్ని ప్రభువు చూస్తూ ఉన్నాడు. మీకు అర్థమవటం కోసం బైబిల్లో ఒక స్టోరీ మీకు గుర్తు చేస్తాను. ఒక వ్యక్తికి పక్షవాయువు అనే ఒక వ్యాధితో బాధపడుతున్నప్పుడు ఆ వ్యక్తిని కపెర్నహూము అనే స్థలంలో యేసు ప్రభు ఉన్నాడని ఆ వ్యక్తిని నలుగురు మోసుకుంటూ వచ్చారు. ఆ ప్లేస్ అంతా జనాలతో నిండిపోయింది, అక్కడెక్కడ ఖాళీ లేదు. ఇప్పుడు ఆ వ్యక్తిని ఎలాగైనా యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్లాలని వాళ్ళు వస్తే ప్లేస్ ఖాళీ లేకపోతే ఆ ఇంటి పైకప్పు తీసి ఆ నలుగురు ఈ వ్యక్తిని ఆ మంచంతోనే అలాగూ కిందకు దించారు. వెంటనే యేసు ప్రభు ఆ స్థలంలో చెప్పిన మాట ఏమిటంటే, యేసు వాని విశ్వాసము చూసి అనే మాట కనబడుతుంది అక్కడ. అంటే దేవుని యొద్దకు వచ్చేటప్పుడు ప్రారంభంలోనే దేవుడు మనలోంచి ఏం చూస్తానంటే విశ్వాసం చూస్తున్నాడు. ఆ వ్యక్తిని తీసుకొచ్చిన వెంటనే వాని విశ్వాసము చూసి అని అక్కడ మాటలు రాయబడి ఉన్నాయి. ఓకే, అందరం ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు విశ్వాసంతోనే వచ్చాం. అంత మాత్రంతోనే మన విశ్వాస జీవితం ఆగిపోలేదు కదా. ఇప్పుడు రాకడలో ఎత్తబడేటప్పుడు కూడా విశ్వాసం కావాలంట. ఇక్కడ మీరు పాయింట్ గుర్తుపెట్టుకోండి. ప్రారంభంలో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు యేసు ప్రభు మనలో విశ్వాసాన్ని చూస్తున్నాడు. కపెర్నహూములో ఆ పక్షవాయువు కలిగిన ఆ వ్యక్తి దగ్గర విశ్వాసాన్ని చూశాడు. ఇప్పుడు ఆశ్చర్యాన్ని కలిగించే పాఠం ఏమిటంటే, మనం రాకడలో ఎత్తబడేటప్పుడు కూడా అప్పుడు కూడా దేవుడు విశ్వాసాన్ని చూస్తాడట. మీరు కావాలంటే బైబిల్లో ఆ రిఫరెన్స్ మీకు చూపిస్తాను. లూకా సువార్త 18వ అధ్యాయం 8వ వచనాన్ని మీరు చూడండి. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. చదవండి. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. విశ్వాసాన్ని కనుగొనునా. మీరు ఆలోచించండి. ఒక వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చిన ప్రారంభంలో విశ్వాసాన్ని దేవుడు చూశాడు. ఇప్పుడు మనుష్య కుమారుడు వచ్చినప్పుడు అంటే రాకడలో మనిషినిలో దేవుడు విశ్వాసాన్ని చూస్తున్నాడు. అందుకే పౌలు లాంటి గొప్ప గొప్ప భక్తులే మా విశ్వాసాన్ని మేము కాపాడుకున్నామని చెప్పారు వాళ్ళు. అంటే రాకడలు ఎత్తబడినప్పుడు కొంతమందిలో విశ్వాసం తొలగిపోతుంది. విశ్వాసం నుంచి వాళ్ళు వై తొలగిపోతారు, అవిశ్వాసుల గుంపులోనికి చేర్చబడతారు. అందుకే ప్రతిరోజు మీకు విశ్వాస వీరుల పట్టికలో ఉన్న విశ్వాస వీరుల గురించి మీకు ప్రతిరోజు ఆన్లైన్లో దేవుని వాక్యాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాం. విశ్వాసం కొంతమందిలోంచి తొలగిపోతుందట. అందుకే కొరింథీ సంఘానికి చెప్తే ఏమంటాడంటే, మీలో అసలు విశ్వాసం ఉందో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అన్నాడు. అందుకనే విశ్వాసంలో మనం నిలకడగా ఉండమని వాక్యం అంటుంది. నేను మీకు ఎప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. విశ్వాసం అనే పదాన్ని గురించి చెప్తున్నప్పుడు ఆయా సందర్భాల్లో మీకు గుర్తు చేస్తూ ఉంటాను. అందరూ వర్షాల కోసం ప్రార్థన చేస్తున్నారంట. అందరూ వర్షం కావాలని దేవుని దగ్గర వేడుకోవటానికి వెళ్ళారట. ఒక ఇలాంటి చిన్న పాప కూడా మాకు దేవుడు వర్షాలు కురిపిస్తే బాగుంటుందని ఆశతో ఆ పాప కూడా వెళ్ళిందట. వెళ్ళేటప్పుడు అందరూ వెళ్ళిపోయారు, వర్షం కోసం ప్రార్థన చేద్దామని అందరూ వెళ్ళారు. అయితే ఈ పాప వెళ్తా గొడిగట్టుకుని వెళ్ళిందంట. వెళితే
అక్కడ చూసిన వాళ్ళందరూ కూడా ఆ పాపని కామెంట్ చేస్తున్నారంట. ఏంటి అసలు వర్షాలు లేక సత్తా ఉంటుండే నువ్వేంటి విచిత్రంగా ఎటకారంగా గొడుగట్టుకుని వచ్చావు అని ఆ పాపని కామెంట్ చేస్తూ ఉంటుంటే ఆ పాప అన్నదంట, మనం వచ్చిందే వర్షాల కోసం ప్రార్థన చేయడానికి వచ్చాం, ఇప్పుడు వెళ్ళేటప్పుడు నేను తడవకుండా వెళ్ళటానికి గొడిగట్టుకుని వచ్చాను అన్నదంట. చూడండి ఆ పాపకి ఎంత విశ్వాసం ఉన్నదో. కనుక ఈరోజు విశ్వాస వీరులుగా సాగిపోతున్న మీ వ్యక్తిగత జీవితాల్లో ప్రభు అంటాడు, విశ్వాసంలో మీరు నిలకడగా ఉండండి. ఇంకా ఏం చెప్పాడు బిలో అంటే, అక్కడ చెప్పబడిన మాట ఏముందంటే ప్రేమలో కూడా మీరు నిలకడగా ఉండండి అన్నాడు. ప్రేమలో కూడా మనం నిలకడగా ఉండాలంట. దేవుడు మనకి ఆయన ప్రేమించే విషయంలో ఒక భాగ్యాన్ని, ఒక బాధ్యతని మనకిచ్చాడు. వాక్యం ఏమంటుంది? దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి సమస్త మేలులు సమకూడి జరుగుతాయి. ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ త్వరగా కోప్పడదు, అమర్యాదగా ప్రవర్తించదు, డంబంగా ప్రవర్తించదు, ప్రేమయే ఆఖరి వరకు నిలుస్తుంది అని చెప్పిన దేవుని మాటల్లో ఈ ప్రేమ మనం అందరం పొందుకున్న దేవుని ప్రేమను మనం అందరం రుచి చూసాం. ఒకప్పుడు లోక సంబంధులుగా ఉన్న మనల్ని దేవుడు ఆత్మ సంబంధులుగా చేసి ఆయన ప్రేమను మనకిచ్చాడు. అందుకే పౌలు అంటాడు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను అంటే క్రీస్తు ప్రేమను కనపరుస్తూ వచ్చాడు. ఈ ప్రేమను మనం ఏం చేయాలంటే ఆ ప్రేమలో మనం ఆఖరి వరకు, అంతము వరకు మనం నిలకడగా ఉండాలట. మీకు బైబిల్ గ్రంథంలో ఎఫెసీ సంఘాన్ని గురించి గుర్తు చేస్తాను. ప్రకటన పుస్తకం 2వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుతారా? అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నీవు విడిచిపెట్టావు, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. చూసారు, ఎఫెసీ సంఘంతో దేవుడు చెప్తున్నాడు మొదట నీకున్న ప్రేమ. అవును కదా, మనందరికీ మొదటి ప్రేమ రావాలి. ప్రారంభంలో దేవుని మీద ఎంత ప్రేమ అయితే ఉందో ఆ ప్రేమ మరలా రావాలని, ఆ ప్రేమలోంచి మనం తొలగిపోకూడదని, ఆ ప్రేమలో నిలకడగా ఉండమని ప్రభు కోరుకుంటున్నాడు. ఆ సంఘం యొక్క పరిస్థితులు మీరు చూడండి. ఆ సంఘంతో దేవుడు అంటాడు, నీ క్రియలు నాకు తెలుసు, నీ సహనం నాకు తెలుసు, అసలు నీలో ఎవరు అపోస్తులు కాకుండా అపోస్తులు వేషం వేసుకున్న వాళ్ళు ఎవరో అంత నువ్వు పర్టికులర్గా క్లియర్గా నువ్వు గుర్తుపట్టగలిగిన సామర్థ్యం కూడా నీకు ఉంది. ఇన్ని మంచి క్వాలిటీ ఉన్న ఆ సంఘంతో ఏమంటున్నాడు తెలుసా? మొదట ప్రేమ మర్చిపోయావు అన్నాడు. నువ్వు మరలా మారు మనసు పొంది ఆ మొదటి ప్రేమ నువ్వు చూపితే నేను నీ దగ్గరున్న దీపస్తంభం అలాగే వెలుగుతుంటుంది. ఒకేలా ఆ ప్రేమ నువ్వు చూపకపోతే నీ వద్దకు వచ్చి ఆ దీపస్తంభం ఆ స్థలం నుంచి తీసివేస్తాను అన్నాడు దేవుడు. అసలు దీపమే పోతే ఇంకంత చీకటమయమే కదండి. కనుక దేవుణ్ణి ప్రేమించే ఆ అనుభవాలు, సంఘాన్ని ప్రేమించే అనుభవాలు, సేవని ప్రేమించే అనుభవాలు, ఈ ప్రేమలో మనం నిలకడగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆలోచించండి, సాధారణంగా మనం ఆలోచిస్తే భార్యాభర్తల మధ్యలో ప్రేమ ఉంటుంది. కొంతకాలం బాగానే ఉంటుంది. 2 పిల్లలు పుట్టిన తర్వాత ఆ ప్రేమ కాస్త చల్లబడిపోతుంది. అన్నదమ్ముల మధ్యలో ప్రేమ ఉంటుంది, అక్క చెల్లెల మధ్యలో ప్రేమ ఉంటుంది, బంధువులు, చుట్టాలు, స్నేహితులు, సేవకులు, వీళ్ళందరిలో మనం ప్రేమను గమనిస్తూ ఉంటుంటే, అయితే దేవుని ప్రేమ చాలా గొప్పది. షాజహాన్ ముంతాజ్ కొరకు తాజ్మహల్ని నిర్మాణం చేశాడు కదా. ఎన్నో వేల రూపాయలతో ఎంతోమంది నైపుణ్యత కలిగిన ఆ తాపి మేస్తులతో అద్భుతమైన తాజ్మహల్ నిర్మాణం చేశాడు. అలాంటి తాజ్మహల్ ఇంకా ఎక్కడ కట్టకూడదని వాళ్ళ చేతులు వేళ్ళు నరికేశాడట. ఎందుకయ్యా నువ్వు ఇంతగా తాజ్మహల్ కొరకు ఎంత ఖర్చు పెట్టావంటే ఆయన అంటాడు, నా భార్య మీద ఉన్న ప్రేమను కోసం. ఒకసారి దేవుని ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? నీకోసం ప్రాణమే అర్పించిన ప్రేమ. మరి అలాంటి దేవుణ్ణి నువ్వు ఎలాగ ప్రేమిస్తున్నావు? ఆ ప్రేమలో నిజంగా మొదటి ప్రేమలో నువ్వు కలిగి నిలకడగా ఉండగలుగుతున్నావా? ఆలోచించు. ఆ ప్రేమలో కూడా దేవుడిని నిలకడగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఇందులోనే నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను, పరిశుద్ధతలో కూడా నిలకడగా ఉండాలంట. దేవుడు మనందరికీ పరిశుద్ధత ఇచ్చాడు. నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అని ప్రభు చెప్పాడు.
ఎప్పటికీ పరిశుద్ధతను మనం పోగొట్టుకోకూడదు. ఈ విశ్వాసం, ఈ ప్రేమ, పరిశుద్ధత, వీటిలో మనం నిలకడగా ఉండాలని దేవుని సేవకుడిగా నేను మీకు కోరుకుంటున్నాను. అలాంటి అనుభవాల్లో మీరు సాగిపోవటానికి, పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభుని చూడలేరు. అందుకే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వాళ్ళ దేవుణ్ణి చూసెదరని దేవుని వాక్యం అంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మనం శుద్ధీకరించుకుంటూ పరిశుద్ధత విషయంలో చాలా జాగ్రత్త కలిగి భక్తి చేద్దాం. విశ్వాస విషయంలో, ప్రేమ విషయంలో, పరిశుద్ధత విషయంలో మరింత ఆసక్తిని పెంచుకుందాం. దేవుడు ఇటువంటి భాగ్యం నీకు ఇవ్వాలని సేవకునిగా నేను కోరుకుంటున్నాను. ఇక మూడవ సంగతి నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఏ విషయాల్లో మనం నిలకడగా ఉండాలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. చదువుకుందాం బైబిల్ గ్రంథంలోంచి కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచన భాగాన్ని చదువుకుందాం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. చదవబడిన వాక్యంలో మూడవదిగా ప్రార్థన యందు మీరు నిలకడగా ఉండండి అనే మాట ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ప్రార్థనలో నిలకడగా ఉండాలట. నేను మీకు ప్రారంభంలోనే గుర్తు చేశాను, అంతం వరకు మీరు నిలకడగా ఉంటేనే మీ వంతులో మీరు చేర్చబడతారు. ఆ విశ్రాంతిలోనికి మనం వెళతామని ప్రారంభంలో మీకు చదివాను. ఇప్పుడు ఏ విషయాల్లో మనం నిలకడగా ఉండాలంటే మూడోదిగా ప్రభు చెప్తున్నాడు, ప్రార్థనలో మీరు నిలకడగా ఉండండి అంటున్నాడు. అందుకే మరొక చోట రాయబడిన మాట, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి అన్నాడు. జరగబోయే ఈ సంగతులన్నిటినీ, జరగబోయే వీటన్నిటిని మీరు తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట నిలబడటానికి ఎల్లప్పుడూ మెలకుగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల ప్రభావం విస్తృతంగా, ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల మధ్యలో జరగబోయే వీటన్నిటిని మనం తప్పించుకుని దేవుని ఎదుట నిలబడాలంటే ఖచ్చితంగా మనకి ప్రేయర్ అవసరమై ఉన్నది. మన వంతులో మనం నిలబడటానికి ఆ ప్రార్థనలో నిలకడగా ఉండమని ప్రభు కోరుకుంటున్నాడు. కొంతమంది ప్రార్థన విధానాలు ఆశ్చర్యరీతిగా ఉంటాయి. ప్రభా నువ్వు సేత్తే చేయి లేకపోతే మానే, అంతే, యేసునామంలో అడుగుతున్నాను తండ్రి, నువ్వు సేత్తే చేయి లేకపోతే మానే అంటే దేవుడు ఇంక నీ ప్రార్థనలో ఏమి నిలకడగా ఉన్నావు? ప్రార్థనలో నిలకడంటే ఖచ్చితంగా దేవుడు చేయగలడు. ఇది దేవుని దగ్గర నుంచి నేను పొందగలను. రాత్రంతా యాకోబు ఎలాగ ప్రార్థనలో పోరాడి జయించి విజయాన్ని పొందాడు. అలాంటి నిలకడగలిగిన ప్రార్థన నీలో కావాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎఫ్రా అనే ఒక వ్యక్తి ఆ స్థలంలో మనకు కనబడతాడు. కొలస్సీ పత్రికలోనే 4:12లో అతడు ప్రార్థన చేస్తున్న విధానాన్ని మీరు చూస్తే ఎలా ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? మీరందరూ సంపూర్ణులు కావాలి, మీరందరూ నిలకడగా ఉండాలి, దేవుని చిత్తాన్ని మీరు జరిగించాలి, ఆత్మ నిశ్చయత కలిగి ఉండాలని మీకోసం ఇతడు ఎల్లప్పుడూ ప్రార్థనలోనే పోరాడుతున్నాడని వాక్యంలో ఎఫ్రా అనే ఒక వ్యక్తిని గురించి దైవజనుడైన పౌలు జ్ఞాపకం చేశాడు. ఈ రోజున సంఘానికి కావలసిన ప్రార్థన అనుభవం ఇది. ప్రభువా, ప్రతి విశ్వాసి నిలకడగా ఉండాలయ్యా, తొలగిపోకూడదు, చెదరిపోకూడదు, ఆత్మ నిశ్చయత కావాలయ్యా. వాళ్ళకి ఒక జీవితంలో కన్ఫర్మేషన్ కావాలి. కొన్నిసార్లు వాళ్ళ జీవితంలో ఎన్నో ఆప్షన్స్ ఎదురవుతాయి. ఏ నిర్ణయం తీసుకోవాలో వాళ్ళకి అర్థమవుదు. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే ఆత్మ నిశ్చయత నీకు కలగాలి. అలాగా ఆత్మ నిశ్చయత నీకుంటే దేవుని చిత్తాన్ని నువ్వు సంపూర్ణంగా చేసిన వ్యక్తిగా మార్చబడతావు. అలాంటి నిశ్చయత కలిగిన నీ జీవితంలో ప్రార్థనలో నువ్వు పోరాడగలిగిన ఆ భాగ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. కానీ ఈ రోజున ప్రార్థన అనుభవాలు క్రైస్తవ జీవితంలో రోజు రోజుకి ప్రార్థనలో ఒక స్థాయి పెరుగుతూ ఉండాల్సిన వాళ్ళు రోజు రోజుకి ప్రార్థనలో స్థాయి దిగిపోతున్నారు, తగ్గిపోతున్నారు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు రూపాంతరం చెందవలసిన అనుభవాలు, ప్రార్థనలో పోరాడి జయించవలసిన అనుభవాలు, ఈ ప్రార్థనలో నిలకడగా దేవుని పాదాలు పట్టుకుని అంతమ వరకు నిలకడగా నిలిచే భాగ్యాన్ని దేవుడు నీకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. నేను వాక్యం చదువుతున్నప్పుడు బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి నాకు కనిపించినాడు. అసలు ఏం వండర్ఫుల్ అయ్యా అంటే, అతని ప్రార్థన జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు నిజంగా ఇతడు ప్రార్థనలో నిలకడగా ఉన్నాడని నాకు అనిపించింది.
మీరు బైబిల్ గ్రంథంలో చూడండి, దానియేలు ప్రవచన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచన భాగాన్ని మీరు చదవండి. అక్కడ అతని గురించి రాయబడిన మాటలు కనబడుతున్నాయి. ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు చదవబడిన వాక్య భాగంలో దానియేలు గురించి రాయబడిన మాటలు, ఇట్టి శాసనం విడుదలైన తర్వాత, సంతకం చేయబడిన తర్వాత యథాప్రకారము అనుదినము. ఆ రెండు మాటలు మీరు టిక్ చేసుకోవాల్సిన మాట ఏమిటంటే యథాప్రకారం అనుదినము. ముమ్మారు మోకాళ్ళుని అతను ప్రార్థన చేస్తున్న ఎట్టి శాసనం. ఎవరైనా మీ దేవుడికి ప్రార్థన చేస్తే 30 రోజుల వరకు ఎవరికి దేవుడికి ప్రార్థన చేసుకోకూడదని ఒక జీవో వచ్చింది. ఆ సమయంలో ఇతడు మాత్రం మానకుండా యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ఉండగా చేతులెత్తి ముమ్మారు యథావిధిగా ప్రార్థన చేస్తూనే మోకాళ్ళు ఉంటూనే ఉన్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి లాక్డౌన్ వల్ల ప్రార్థనలు చేయడానికి అవకాశం లేకపోయినా కనీసం ఇలాగ ఆన్లైన్ అయినా మనకు ప్రేయర్ జరుగుతుంది. ప్రార్థనలు ఇలాగైనా మనం చేయటానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. మరి ఆత్మీయులైన మీరు ఇలాగైనా ప్రార్థన మనకు దొరికిందని మీ ఇంట్లో ఖచ్చితంగా ప్రార్థన చేసుకోగలుగుతున్నారా? ప్రార్థనకి మీరు ఖచ్చితంగా ఇలాంటి ప్రాధాన్యత మీరు ఇస్తే నిజంగా మీరు ప్రార్థనలో దానియేలు వలె నిలకడగా ఉంటారు. ఆ పరిస్థితులు ఎవరు కూడా ప్రార్థన చేయకూడదు. చేస్తే తీసుకెళ్ళి సింహాల బోన్లో వేసే పరిస్థితులు వాళ్ళకి ఎదురయ్యాయి. అయినా ప్రార్థన మానకుండగానే ప్రార్థన చేస్తూనే వచ్చాడు అతడు. అందుకనే శాసనాలు తారుమారైపోయాయి. ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు దానియేలు దేవుడే జీవము గల దేవుడని సాక్ష్యం పలుకుతాడు. ఇటువంటి మార్పు మన దేశంలో కూడా దేవుడు అతి త్వరలోనే ప్రారంభించాలని, రాజులు సహితం, అధికారులు సహితం, గొప్ప గొప్ప వ్యక్తులు సహితం జీవము గల దేవుని యొక్క సన్నిధిలో వచ్చి మోకాలు వేసినట్లుగా, ప్రతి నాలుక ఆయన్ని స్తుతించినట్లు, ప్రతి మోకాలు ఆయన సన్నిధిలో వంగునట్లుగా ఇటువంటి ప్రార్థన బలాన్ని మీరు పొందుకోవాలని సేవకునిగా నేను ఆశతో ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. భక్తుడు అంటాడు, అయ్యో నేను మీకోసం ప్రార్థన చేయటం మానేస్తే నేను పాపం చేసినాను అంటాడు. ప్రార్థన చేయటం నేను మానకూడదు అంటాడు సమూయేలు ప్రవక్త. ఇశ్రాయేలీయులు అందరూ వస్తారు, అయ్యా మా నిమిత్తం నువ్వు ప్రార్థన చేయటం మానొద్దయ్యా అంటారు. ఆయన అంటాడు, ఏమంటాడు తెలుసా, నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానేస్తే దేవుని దృష్టిలో నేను పాపం చేసిన వాడిని అంటాడు. కనుక ఎన్నటికీ మీరు ప్రార్థన మానకూడదు, ప్రార్థనలో మీరు నిలకడగా ఉండాలని వాక్యం చెప్తుంది. జరిగిన ఒక యథార్థమైన సంఘటన మీకు చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుండడానికి ఈ మాటలు నేను గుర్తు చేస్తున్నాను. ఆ మధ్యకాలంలో ఒక గొప్ప దైవజనుడు చెప్పిన సంఘటన. ఈ లాక్డౌన్ ముందు మందిరాలు తెరిచినప్పుడు ఆరాధనలు జరుగుతున్న సమయాలలో ఒక తల్లి వాళ్ళ ప్రార్థన మందిరానికి వెళతా ఉండేదట. సడన్గా దేవుని మందిరాన్ని, సన్నిధిని, దైవభక్తిని, ఆత్మీయతను మరింతగా చల్లారిపోయినట్లుగా దేవుని ప్రార్థన మందిరానికి మానేసిందట. మానేస్తే దైవజనుడు గుర్తించి మీ ప్రార్థనకు వచ్చేది, ప్రార్థన అంటే మోకాళ్ళు వేసేది, ప్రార్థన అంటే దేవుడు అంటే ఎంతో ఆసక్తిగా ఉండేది, ఇట్లాంటి భక్తి చేసి ఈమె ఎందుకు సడన్గా ప్రార్థన మందిరానికి మానేసింది, ప్రార్థనే మానేసింది? ఒకసారి వెళ్ళి చూసొద్దాం, ప్రార్థన చేసొద్దాం, పలకరించొద్దామని దైవజనుడు పనిగట్టుకుని వాళ్ళ ఇంటికి హౌస్ విజిటింగ్, గృహ దర్శనానికి వెళ్ళాడట. వెళితే ఆమె గుర్తించి, అరే పాస్టర్ అని వచ్చాడని దూరం నుంచి చూసి కుర్చీ వేసింది. పాస్టర్ గారు ఆడ కూర్చున్నాడు. కూర్చుని, అమ్మ ఎట్లా ఉన్నారంటే, అన్న బాగానే ఉన్నాం అన్నా. అమ్మ ప్రార్థన మందిరానికి వచ్చేవారు, మంచిగా ప్రార్థన చేసేవారు, గంటల తరబడి మోకాళ్ళ నుండి దేవుని సదులో గడిపేవారు. మీరే ఎట్లాగా ప్రార్థన మానేస్తే ఎట్లా తల్లి, ఎందుకు ప్రార్థనకి రావట్లేదు అని అంటే ఆ పాస్టర్ గారితో ఆమె చెప్పిందట, అన్నా ప్రార్థనకి రావాలని ఆశ నాకు ఉంది, కానీ మన చర్చి దూరం అయిపోయింది కదన్నా.
దూరం అయిపోయిందని ప్రార్థనకి వెళ్ళలేదన్నా, ఇక్కడే పక్కన చర్చ్ ఉంటే అక్కడికే వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నానన్నా అన్నదట. ఇంకా ఆమె మాట్లాడుతూ, ఏ చర్చ్ అయినా ఒకటే కదన్నా, ఏదైనా ప్రార్థనే కదన్నా, అక్కడ ప్రార్థన చేస్తున్నాం, ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం, అక్కడ యేసుప్రభు ఉన్నాడు, ఇక్కడ యేసుప్రభు ఉన్నాడు, అక్కడ మీరు చెప్పేది వాక్యమే, ఇక్కడ చెప్పేది వాక్యమే, ఏదైనా ఒకటే కదన్నా అన్నదట. వెంటనే పాస్టర్ని ఆలోచించి, సరేనమ్మా అని ప్రార్థన చేస్తానులే, వెళ్తానులే అని ఆయన కూర్చుని ఆయన నిలబడి ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఆమె అన్నదంట, అన్న ఉండండి ఒక నిమిషం, ఇంట్లో కొబ్బరి నూనెను తీసుకొస్తాను, ఆ కొబ్బరి నూనెకి ప్రార్థన చేద్దిరుగానని ఆమె కొబ్బరి నూనె తీసుకురావడానికి వెళ్తుందట. వెంటనే పాస్టర్ గారు ఆపి ఆమెని, అమ్మా కొబ్బరి నూనె తీసుకొస్తావా, అక్కడ కిరసన్ ఆయిల్ ఉంటుంది, కిరోసిన్ నూనె ఉంటుంది, ఆ నూనె తీసుకురమ్మా, ప్రార్థన చేస్తాను అన్నాడట. అదేంటన్నా కిరసన్ ఆయిల్కి ప్రార్థన చేస్తారేంటి? లేదమ్మా, అది నూనె కదా, అది కిరోసిన్ నూనె, ఇది నూనె, ఏ నూనెైనా ఒకటే కదమ్మా అన్నారంట పాస్టర్ గారు. అమ్మ అట్లా ఎలా అవుతుంది అన్నా? మరి ఏదైనా ప్రార్థనను ఎట్లా అవుతుంది, ఏదైనా సంఘం అని ఎట్లా అనుకుంటున్నావు? అమ్మా, ఏదైనా నూనె, అది మంచి నూనె ఉంది, దాంట్లో కొబ్బరి నూనె ఉంది, కిరసన్ ఆయిల్ అది కూడా నూనె. తెచ్చి మళ్ళీ నన్ను అగ్గిపుల్ల వెలిగించమని నన్ను మాత్రం అనొద్దమ్మా, నువ్వే వేసుకుని నువ్వే అంటించుకో అన్నాడంట. నేను ఈ సంగతి మీకెందుకు చెప్తున్నానంటే, చాలామంది ఆత్మ సంబంధమైన జీవితంలో చల్లారిపోయి సతికిలు పడిపోయి, ప్రార్థన చేసుకోవాలా, ఏం చేసుకున్నావులే, పద్దాక ప్రార్థన ఎందుకులే. అసలు దేవుని వాక్యం ఏమంటుంది? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. నీ కుటుంబం శోధనలోకి వెళ్ళిపోకుండా జరగబోయే ఈ సంగతులన్నీ మీరు తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడాలంటే మీకు ప్రార్థన అవసరం అన్నాడు. ఇలాగ ఇంత ప్రేయర్ ప్రాధాన్యతను దేవుడు బైబిల్ గ్రంథంలో గ్రంథస్థం చేస్తే, భక్తులందరూ వాళ్ళకి ప్రతికూలమైన ఇబ్బందులు వచ్చిన ప్రార్థనలో వాళ్ళు పోరాడుతూ ఉంటే, ఈ రోజున ప్రార్థనకే ప్రాధాన్యత ఇవ్వకుండా, అసలు ఇది ఆదివారం అనే గుర్తించక, దైవ కార్యాలని పట్ల ఆసక్తి లేని క్రైస్తవ్యం భక్తి చేస్తున్న చల్లారిపోతున్న క్రైస్తవులు ఇంకా ఉన్నారంటే దేవుడు ఎంత బాధపడతాడో ఒకసారి ఆలోచించండి. ఈరోజు దేవుడు నీ నుంచి కోరుకుంటుంది ఏమిటంటే, నువ్వు ప్రార్థనలో నిలకడగా ఉంటున్నావా? ప్రార్థన కార్యక్రమాలకి నువ్వు అలాగ ఆసక్తిని ఇవ్వగలుగుతున్నావా? దేవుని మందిరానికి వచ్చినప్పుడు, ఆదివారం వచ్చినప్పటికి ఎలాగైతే మంచిగా తలస్నానం చేసి తలంటుకుని బైబిల్ తీసుకుని దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎంతగా ప్రార్థనలో కూర్చునేదాను, కూర్చునే వ్యక్తివి. ఈరోజు కూడా ఆదివారం ఆయన సన్నిధి, అలాగే నీ ఇంట్లో కూర్చుని అవకాశం లేదు కాబట్టి అలాగే ప్రార్థనలు ఏకీవిస్తే ఎంత బాగుంటుంది. నీ పిల్లలు మంచిగా కట్టబడతారు, కుటుంబం మంచిగా ఉంటుంది. జరగబోయే ఆ సంగతులన్నీ, ఆ ప్రమాదాల నుంచి, అపాయం నుంచి దేవుడు మనం తప్పించి ఆయన ఎదుట నిలబడేటట్లుగా ఆ శక్తిని మనం పొందుకోవటానికి, ఇటువంటి ప్రార్థన భారం, ఇటువంటి ప్రార్థనా శక్తి, ప్రార్థనలో నిలకడగా ఉండే ఆ భాగ్యాన్ని దేవుడు నీకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇక 4వ సంఘటన నేను మీకు గుర్తు చేయడానికి ఇష్టపడుతున్నాను. ఏ విషయాల్లో మనం నిలకడగా ఉండాలో ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. చదువుదాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14-15 వచ్చిన భాగాలు చదువుకుందాం. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలుగుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండుము. చదవబడిన ఈ వాక్యములో వాక్యం యందు నిలకడగా ఉండు. ఎవరి వలన నువ్వు ఈ సంగతులు నేర్చుకున్నావో ఆ దైవ ఉపదేశం, ఆ లేఖనాలు, అపోస్తలుడైన పౌలు తిమోతి ఆ పత్రికలో చెప్తున్నాడు, నువ్వు నేర్చుకున్న ఈ సంగతులు, ఈ వాక్యాలు ఉన్నాయి చూసావా, వీటి యందు నిలకడగా ఉండు అంటున్నాడు. అంటే వాక్యములో మనం నిలకడగా ఉండాలి. ప్రతి లేఖనం దైవావేశం వలన ఆత్మ వాక్శక్తి వారికి అనుగ్రహించిన కొలది వారికి దేవుడు ఇచ్చిన ఉపదేశాన్ని బోధిస్తూ వచ్చారు.
బాల్యము నుండి నువ్వు ఏమైతే నేర్చుకున్నావో ఆ వాక్యంలో యందు నువ్వు నిలకడగా ఉండండి అని ప్రభు చెప్తున్నాడు పౌలు ద్వారా. అందుకే బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు ఆది యందు వాక్యం ఉండును, వాక్యం దేవుని యందు ఉండును, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడై శరీరధారిగా మన మధ్యలో సంచరించెను. యవనస్తులు దేవుని వాక్యం చేత నడత శుద్ధి చేసేది. సర్వ శరీరానికి ఆరోగ్యం ఇచ్చేది దేవుని వాక్యమే. ఇంకా మీకు చెప్పాలంటే దేవుని వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో, ఆ వాక్యం ఒక విత్తనంలాగా నాటుకుని ఫలభరితమైన కార్యాన్ని చేస్తుందని, ఆ వాక్యం పాలవలే మనకి మంచి పోషక ఆహారమని, ఆ వాక్యముని గురించిన వివరాలు ఎన్నో బైబిల్ గ్రంథంలో గ్రంథస్థం చేయబడిన ఈ వాక్యాన్ని నువ్వు అంగీకరించటందు, ఆ వాక్యంలో మంచిగా నువ్వు స్థిరంగా నాటుకున్నట్లుగా దేవుల్లో నువ్వు నిలకడగా, ఆ వాక్యంలో నిలకడగా ఉండమని ప్రభు చెప్తున్నాడు. మీకు అర్థమవడం కోసం ఒక సంగతిని బైబిల్ గ్రంథంలో వచ్చి జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు విత్తువాను ఉపమానం చెప్పినాడు. ఒక ఆయన విత్తనాలు తీసుకుని పొలానికి వెళ్ళాడు. విత్తనాలు చల్లినప్పుడు కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి, మరికొన్ని విత్తనాలు రాతి నెలలో పడ్డాయి, మరికొన్ని విత్తనాలు మొండ్ల పొదలో పడ్డాయి, కొన్ని విత్తనాలే మంచి నెలలో పడ్డాయి. అక్కడ యేసయ్య మాట్లాడుతూ త్రోవ పక్కన పడిన విత్తనాలు ఎవరనగా అని వాళ్ళ గురించి చెప్పాడు. ఆ తర్వాత ఏమని చెప్పినాడంటే రాతి నెల పడిన విత్తనాలు ఎవరనగా వారి గురించి మాట్లాడాడు. ముండ్ల పొదలో పడిన విత్తనాల గురించి మాట్లాడు, మంచి నెలలో పడిన విత్తనాల గురించి కూడా మాట్లాడాడు. ఇప్పుడు రాతి నెలలో పడిన విత్తనాలు ఎవరనగా అని మాట్లాడుతూ వారంట ఐహిక విచారాలు, వాక్యాన్ని అంగీకరిస్తారంట. వాళ్ళు వాక్యాన్ని ఎప్పుడైతే వాళ్ళు అంగీకరించారో, వాక్యం అంగీకరించారో, కొంచెం శ్రమలు వచ్చినప్పుడు, ఆ ఐహిక విచారాలు కొన్ని శ్రమలు వాళ్ళకు వచ్చినప్పుడు, వాళ్ళలో వేరు లేనందున, అక్కడ అద్భుతమైన మాట రాశాడు, వాళ్ళలో వేరు లేనందున ఆ వాక్యానికి అంగీకరించిన వాస్తవమే కానీ ఆ వాక్యానికి అవిధేయులుగా ప్రవర్తించారు. మీరు చదవండి బైబిల్ గ్రంథంలో, నేను మీకు చూపిస్తాను. మార్కు సువార్త 4వ అధ్యాయం 20వ వచనం మీరు చూడండి. మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యం విని దానిని అంగీకరించి 30 60 ఫలించు వారని చెప్పాను. 19వ వచనం కూడా చదువు బ్రదర్. ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు, వీరు వాక్యము వింటారు గాని ఐహిక విచారాలు, ధనమోసాలు మరి ఇతరమైన అపేక్షలను లోపలికి చొచ్చి వాక్యమును అణిచివేయటం వలన అది నిష్ఫలమైపోతుంది. ఆలోచించవలసిన విషయం, అభ్యంతరాలు వాళ్ళకు వస్తున్నప్పుడు అంటే వాక్యం నుంచి వాళ్ళు వైతొలగిపోతున్నారు. ఈరోజు వాక్యం ఏమంటుందంటే నువ్వు వాక్యం యందు నిలకడగా ఉండు. కొన్ని శ్రమలు వచ్చినప్పుడు, కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు, ఐహిక విచారాలు ఏర్పడినప్పుడు, మంచి నేలనబడిన విత్తనం ఆ వాక్యం వాళ్ళలో మంచిగా ఫలిస్తుంది. దేవుడు మన నుంచి ఆశించేది ఏమిటంటే 100 ఫలం ఆయన ఆశిస్తున్నాడు. సేవకులుగా మేము ఏమి ఎక్స్పెక్టేషన్ చేసి మీకు వాక్యం బోధిస్తున్నామంటే ఈ వాక్యం మీలో 100% క్రియ చేయాలని. అయితే మీరు ఆ వాక్యాన్ని మీరు ఎలా అంగీకరిస్తున్నారు? ఖచ్చితంగా సంఘాల్లో 4 గుంపులు ఉంటాయి. రాతి నెలను పడిన అనుభవాలు ఉంటాయి, మొండ్ల పొదలు పడిన వాళ్ళు ఉంటారు, త్రోవ పక్కన పడిన వాళ్ళు ఉంటారు, మంచి నెలను పడిన వాళ్ళు కూడా ఉంటారు. అయితే మంచి నెల పడిన విత్తనము 100 ఫలించింది. కారణం ఏంటంటే ఆ వాక్యాన్ని అంగీకరించి, ఆ వాక్యాన్ని అవలంబించి ఆ ప్రకారంగా వాళ్ళు జీవించడానికి తీర్మానం చేసుకున్నారు. ఎప్పుడు నేను వాక్యం విన్నా, ఎవరు ఏ సేవకులు వాక్యం చెప్పినా, ఎప్పుడు వాక్యం వింటున్నా ఆ వాక్యాన్ని అంగీకరించాలి ఫస్ట్. ఆ తర్వాత అంగీకరించిన తర్వాత మీరు ఆ వాక్యాన్ని అవలంబించాలి. అవలంబించిన తర్వాత ఇంకా వాక్యానికి విరోధమైన పనులు ఏమైనా ఉంటే ప్రభా అవి నాలో తీసేయండి, వాక్యానుసారమైన జీవితం నాకు ఇవ్వండి అని ఆ సమర్పణతో మీరు వాక్యాన్ని అంగీకరిస్తే ఖచ్చితంగా ఆ వాక్యం మీలో 100 ఫలాన్ని అనుగ్రహిస్తుంది. 100 ఫలాన్ని మీరు ఆ వాక్యం ద్వారా పొందుకోగలుగుతారు.
ఎంతోమంది సాక్ష్యాలు చెప్తూగా నేను విన్నాను, అన్న ఈ ఆదివారం వాక్యం ద్వారా నేను మరింతగా బలపడ్డాను, ఈ వాక్యం నా జీవితంలో కార్యసిద్ధి కలుగు చేసింది అని ఆదివారం ఆరాధన అయిన తర్వాత ఆ మెసేజ్ మీరు యూట్యూబ్లో వాక్యం వింటున్నప్పుడు కింద కామెంట్స్ చేసినప్పుడు, లేకపోతే సాయంకాలం ఫోన్ చేసి చెప్పటం, ఇట్లా వాక్యం వాళ్ళలో క్రియ చేసిన సందర్భాలు. కనుక ఈరోజు దేవుడు మీ నుంచి కోరుకుంటున్నాడు, వాక్యానుసారమైన జీవితం మీలోకి రావాలి, ఆ వాక్యం మీ జీవితంలో నూరంతల ఫలాన్ని చూడాలి. ఇంత మాత్రమే కాదు, వాక్యంలో మీరు నిలకడగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకే ఫిలదెల్ఫియా సంఘంతో దేవుడు అంటాడు, ఏమంటాడు తెలుసా, నీవు వాక్యాన్ని గైకొను విషయంలో నేను వాక్యాన్ని గైకొనని నువ్వు అనలేదు, అందుకనే నీ ఎదుట ఒక తలుపు తెరిచి ఉన్నానని వాగ్దానం ఇచ్చాడు ఆ ఫిలదెల్ఫియా సంఘానికి. వాక్యాన్ని ఆ సంఘము గైకొనలేదంట, గైకొనని అనలేదంట, వాక్యాన్ని గైకుంటూ వచ్చింది కనుక ఆ మూయబడిన తలుపులన్నీ దేవుడు తెరిచాడు. ఇంకొక అద్భుతమైన మాట ఏమిటంటే, బెరయాలో ఉన్న స్త్రీలు తెస్సలోనికలో ఉన్న స్త్రీల కంటే గనులుగా ఎంచబడ్డారంట. కారణం ఏంటో తెలుసండి, బెరయాలో ఉన్న స్త్రీలు వాక్యాన్ని ఆసక్తితో అంగీకరించేవారట. అలాంటి వాళ్ళ జీవితంలోనే వాక్యం నూరంతలుగా క్రియ చేస్తుంది. అలాంటి వాళ్ళ జీవితంలోనే వాక్యం ఫలాన్ని ఖచ్చితంగా వాళ్ళు చూడగలుగుతారు. కనుక నీ జీవితంలో వాక్యం నిలకడగా లేదనుకో, వాక్యం నీ గుండెల్లో నిలకడగా స్థిరంగా లేదనుకోండి, నువ్వు వైతొలగిపోతావు. శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు సరిగ్గా లోతుకి ఆ వాక్యం నాటుకోకపోతే డైవర్ట్ అయిపోయే పరిస్థితులు ఏర్పరచబడతాయి. ఈరోజు వరకు ఎన్నో ఇబ్బందులు, శ్రమలు, కొలిములు, స్థితిగతులు మనకు ఎదురైనా ఈరోజు వరకు మనం భక్తిలో స్థిరంగా ఉన్నామంటే కారణం ఏమిటంటే ఆ వాక్యమే కదా మనలో లోపల నాటుకున్నది. చాలామంది సాక్ష్యం ఇచ్చే మాట ఏంటంటే, అయ్యా ఉగ్గుపాలు అనే ఆ వాక్యం మాలో ఉంది, అందుకే ఈరోజు వరకు మేము తొలగిపోకుండా, ప్రక్కకి డైవర్ట్ అవ్వకుండా నిలిచి ఉన్నది ఆ వాక్యమే. అందుకే భక్తుడు అంటాడు, నీ వాక్యము చేతనే నా అడుగులు స్థిరపరచు అన్నాడు. అంటే ఒక వ్యక్తిని దేవుళ్ళు స్థిరపరిచేది దేవుని వాక్యమే. అలాంటి వాక్యమే నీలో నిలకడగా లేకపోతే నువ్వు ఆత్మీయతలు ఎలా స్థిరంగా ఉండగలుగుతావు? కనుక ఆ దైవ వాక్యాన్ని చాలా భయముతో, వణుకుతో, వాక్యం నా కొరకే ప్రభు మాట్లాడాడు, ఈ వాక్యం నేను ఖచ్చితంగా పాటించాలి, వాక్యానుసారమైన జీవితం నాలో ఉండాలి, ఈ వాక్యంలో నేను నిలకడగా ఉండాలని ఆ తీర్మానం నీలోనికి రావాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఒక సందర్భం నేను మీకు చెప్తాను. చాలామంది యూత్ మంచి మంచి ఆ యవ్వన కాలంలో దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు యంగ్ స్టేజ్లో, అంటే 10th క్లాస్ ఆ స్టేజ్ వచ్చినప్పటికీ వాళ్ళ వాక్యం వాళ్ళలోనికి నాటుకుంది. ఈరోజు వాళ్ళు మంచి హై పొజిషన్, అంటే మంచి జాబ్ హోల్డర్స్గా తీర్చిదిద్దబడ్డారు. కొంతమంది టీచర్స్, కొంతమంది లెక్చరర్స్, కొంతమంది ఎంప్లాయీస్గా ఆ స్థాయిలోనికి వెళ్ళిపోయారు. ఆ స్థాయిలోకి వెళ్ళిపోయి ఉన్నత స్థానాన్ని అధిష్ఠించిన వాళ్ళ జీవితాన్ని మనం చూస్తే, వాళ్ళు ఇప్పటికీ కూడా సంఘంలో నిలబడి వాళ్ళు చెప్పే సాక్ష్యం ఏంటంటే, మేము యవ్వన కాలంలో ఆ వాక్యం మా గుండెల్లో నాటుకుంది, మాతో పాటు ఎంతోమంది కొలీగ్స్ జాబ్ చేస్తున్నారు, మేము వాళ్ళతో పాటు జాబ్ చేస్తున్నాము. వాళ్ళు చెప్పే మాట ఏమిటంటే, ఇద్దరు భార్యాభర్తలు నాకు తెలుసుండి దేవుని మందిరానికి వస్తారు. వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఉద్యోగాలు చేస్తారు. వాళ్ళతో పాటు ఉద్యోగాలు చేసిన కొంతమంది అన్యజనులు ఉన్నారు. వాళ్ళు అంటారంట వీళ్ళని, ఏం పర్లేదులే, మరి ఉద్యోగాల్లో కొన్నిసార్లు లంచాలు తీసుకునే పరిస్థితులు ఏర్పరచబడుతుంటాయి. వాళ్ళకి లంచం తీసుకుంటారు, వాళ్ళు వేరే వాళ్ళు లంచం ఇస్తూ ఉంటారు. వెంటనే వీళ్ళకి వాక్యం గుర్తొచ్చి వీళ్ళు అంటారంట, మీరేం చేసుకుంటారో మాకు తెలియదు కానీ మేము మాత్రం లంచాలు తీసుకోం. అయ్యా అందరూ క్రిస్టియన్స్ అండి, బోల్డ్ మంది క్రిస్టియన్స్ ఉన్నారండి, వాళ్ళు లంచాలు తీసుకున్నారండి, మీరు ఇంత పర్ఫెక్ట్గా ఎలా భక్తి చేస్తున్నారంటే వాక్యంలో ఉందండి,
లంచము కన్నులకి మాణిక్యం వలె కనబడుతుంది, చివరికి ఎంతో నష్టపోతాము. లంచం తీసుకోకూడదని బైబిల్లో రాయబడి ఉంది. ఇది వాక్యం అండి. నాకు చాలామంది కలెక్టర్ ఆఫీస్లో జాబ్ చేసే తమ్ముడోళ్ళు తెలుసు. ఎందుకంటే ఒకసారి నా పేరు చేంజ్ చేసుకోవటానికి, క్రిస్టియన్ నేమ్గా మార్చుకోవటానికి ఆధార్ కార్డులోనూ సర్టిఫికెట్స్లో జాన్ వెస్లీగా మార్చబడటం కోసం కలెక్టర్ ఆఫీస్కి ఒక అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు అందులో ఒక తమ్ముడు అందులో జాబ్ చేస్తాడు, కాకినాడ కలెక్టర్ ఆఫీస్లో. ఇప్పటికీ కూడా మంచి పొజిషన్లో దేవుడు ఆ తమ్ముడు ఉంచాడు. కారణం ఏమిటంటే వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు యథార్థంగా పాటిస్తారు. లంచాలు కానివ్వండి, మిగతా వేరే యావిగేషన్స్ కానివ్వండి, ఎక్కడ అవకాశం ఇవ్వకుండా, అన్యుల ఆచారాల దగ్గరికి రాకుండా ఆ వాక్యం కొరకు ఆ వ్యక్తి నిలబడ్డాడండి. కనుక ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, వాక్యం యందు నిలకడగా ఉంటే నీ ఎదుట ఏ తలుపు మూసుకున్నా ఆ తలుపులన్నీ దేవుడు తెరుస్తాడు. ఇక ఆఖరి మాట నేను చెప్తాను, నాలుగు మాటలు మీకు చెప్పాను. ఐదవదిగా ఏ విషయాల్లో మనం నిలకడగా ఉండాలి అని అంటే బైబిల్ గ్రంథంలో ఈ మాట మీకు చదివించడానికి ఇష్టపడుతున్నాను. చదువుదాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యోబు పుస్తకం 2వ అధ్యాయం 3వ వచన భాగాన్ని చదువుకుందాం. నీవు నా సేవకుడైన యోబు సంగతిని ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునైన దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. భూమి మీద అతని వంటి వాడు లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు. చాలు. చదవబడిన ఈ వాక్య భాగంలో 5వ మాట ఏంటంటే యథార్థత యందు నిలకడగా ఉండాలి. యథార్థతలో నిలకడగా ఉండాలి. యోబు జీవితం మనకి ఒక పాఠం. దేవుడు చెప్తున్న నా సేవకుడని యోబు సంగతి నువ్వు ఆలోచించావా? యోబు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని, న్యాయవంతుడని, చెడుతనాన్ని విసర్జించిన వాడని, శ్రమల్లో కూడా నిలిచి ఉన్న యోబుని గురించి మాట్లాడుతూ అతడు ఇంకా యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు అంటున్నాడు. అంటే 5వ మాటగా మన యథార్థతలో నిలకడగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. కొన్నిసార్లు మన యథార్థమైన జీవితాన్ని దేవుడు ఎప్పుడు గమనిస్తూ ఉంటాడు. కానీ కొన్నిసార్లు మనం యథార్థంగా ఉంటాం, కొన్నిసార్లు యథార్థతను కోల్పోతూ ఉంటాం. కొన్ని విషయాల్లో చాలా యథార్థంగా ఉంటాం. భర్త దగ్గర కానివ్వండి, భార్య దగ్గర కానివ్వండి, పిల్లల దగ్గర కానివ్వండి, దేవుని సేవకుల దగ్గర కానీ చాలా యథార్థంగా ఉంటాం. కొన్ని విషయాల్లో యథార్థతను మనం పోగొట్టుకుంటూ ఉంటాం. కానీ యోబు యథార్థత మీరు చూడండి. ఆస్తి పోయినా, అంతస్తు పోయినా, ఐశ్వర్యం పోయినా, ఆరోగ్యము పోయినా, చివరికి క్షీణించిపోయే పరిస్థితులు ఏర్పరచబడిన, తన కళ్ళ ముందే పిల్లల్ని పోగొట్టుకున్నా, ఎలాంటి పరిస్థితి తన ఎదుటికి వచ్చినా ఒక్క నోటి మాట ద్వారా దేవుడు నాకు అన్యాయం చేశాడనే మాట అనలేదు. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, దేవునికే స్తుతి కలుగునుగాక అని చెప్తూ యథార్థతను వదలలేదు. భార్య వచ్చి అంటది, ఇంకా దేవుడు అంటావు ఎందుకయ్యా బాబు? ఆ దేవుణ్ణి దూషించి చచ్చిపో అంటది ఆమె. ఇతడు ఏమంటాడు తెలుసా? దేవుని వల్ల మనం మేలే అనుభవించాలా, కీడు అనుభవించ తగదా? అంటే తన మాటలు కానివ్వండి, తన భక్తి కానివ్వండి, తన ఆత్మీయత కానివ్వండి, ఎక్కడ యథార్థతను వదలలేదు అతడు. అందుకే ఆ యోబు జీవితం 2 ఆశీర్వాదం దేవుడిచ్చిన స్థితిని మనం చూస్తాం. కనుక ఈ ఉదయకాలం ప్రభు వాక్యం మనకి తెలియజేస్తున్న మాట ఏమిటంటే, ఖచ్చితంగా యథార్థత యందు మనం నిలకడగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, కొన్ని ఆత్మ సంబంధమైన విషయాల్లో యథార్థంగా ఉన్న మీరు అన్నిటిలో కూడా యథార్థంగా ఉండటానికి ఇష్టపడండి. అది దేవుని సన్నిధిని ప్రేమించే విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని సన్నిధిలో ఆనందించే విషయంలో, అన్నిటిలో మీరు యథార్థతను సంపాదించుకోండి. ఒక చిన్న సంఘటన నేను మీకు గుర్తు చేసి మీ కొరకు ప్రార్థన చేయడానికి ఇష్టపడతాను. తన ఇంట్లో ఒక యజమానుడు ఉన్నాడండి. ఆ యజమానుడు ఎప్పటి నుంచో
ఒక మంచి మేలు జాతి కుక్కను పెంచుకుంటున్నాడు తన ఇంట్లో. కొంతమందికి కుక్కలు పెంచుకోవటం అలవాటు కదా. తన ఇంట్లో ఒక మేలు జాతి కుక్కను పెంచుతూ ఉన్నాడు ఆ యజమానుడు. ఆ వరండాలోనే ఆ కుక్క ఉంది. యజమానుడు లోపల కిచెన్ రూమ్లో తన పనిలో ఉన్నాడు. ఈ లోపల ఆ ఇంటికి ఒక నాయకుడు, ఒక రాజకీయ నాయకుడు వచ్చాడు. జస్ట్ వచ్చి అక్కడ తన చేతిలో ఉన్న బాల్ తీసుకుని అలా గిరిటేశాడు. ఒక బంతి గిట్టేసి ఆ కుక్కను పిలిచి, ఇదిగో ఆ బాల్ తీసుకురా అన్నాడు. ఆ కుక్క పైకి కిందకి అలా చూసింది, కానీ అటు ఇటు కదలలేదు, అక్కడే ఉండిపోయింది. ఆ రాజకీయ నాయకుడు ఈ కుక్క నా మాట వింటలేదని వెళ్ళిపోయాడు. మరలా ఒక 5 నిమిషాల తర్వాత మరొక వ్యక్తి వచ్చాడు. బాడీ బిల్డర్ వచ్చి, పెద్దగా లావుగా కండలు తిరిగిన బండ మనిషి ఒక ఆయన వచ్చాడు. వచ్చి మరలా అదే బాల్ తీసుకుని, ఇదిగో అలా గిరటేసి ఇలా తీసుకురా అన్నాడు. ఆ కుక్క అలా చూసింది, కానీ కదలలేదు, మెదలలేదు, తేవట్లేదు. తర్వాత 3వసారి ఇక ఒక లాయర్ గారు వచ్చారండి. లాయర్ గారు వచ్చిన బంతి మళ్ళీ అదే బంతి అట్లా పడేసిన, తీసుకురమ్మంటే తీసుకురావట్లేదు. ఇక చివరిగా ఒక పెద్ద జడ పొడవుగున్న ఒక తల్లిగారు వచ్చి, ఆ తల్లిగారు జడ ఎంత పొడవుగా ఉందో కుక్కతో కూడా అలాగే తిరిగిపోతుంది, మెలికలు తిరిగిపోతుంది. ఇప్పుడు అంటున్నారు, ఇదిగో ఆ బంతి తీసుకురాని అలా గిరటేసింది. ఆ కుక్క మళ్ళా పైకి కిందకు చూసింది, కానీ బంతి మాత్రం తీసుకురావట్లేదు. చూడండి, ఎవరు తీసుకురమ్మన్న బంతి తీసుకురావట్లేదు. ఈ లోపల వీళ్ళందరూ వచ్చారని లోపల కిచెన్ రూమ్లోంచి ఆ ఇంటి యజమానుడు వచ్చి, ఇలా రా అని ఆ బంతి తీసుకుని అలా గిట్టేస్తే, ఆ బంతి తీసుకురమ్మంటే ఆ బంతి తీసుకొచ్చి తన యజమాని చేతిలో పెట్టింది ఆ కుక్క. చూడండి, ఈ సంగతిని నేను మీకు ఎందుకు చెప్పానంటే, ఆ కుక్కకు అర్థమైంది తన యజమానుడి మాట నేను వినాలని. అది మేలు జాతి కుక్క. ఎవరు వచ్చి పిలిచినా ఆ బంతి తీసుకురామంటే అలా తోక ఊపింది, కానీ ఎవ్వరి మాట వినలేదు. కానీ యజమానుడు వచ్చి ఎప్పుడైతే పిలిచాడో వెంటనే యజమానుడి మాట విని లోబడి, నా యజమానుడు నన్ను పోషిస్తున్నాడు, నా యజమానుడు ఇంట్లో నేనున్నాను, నేను అలాగే యథార్థంగా ఉండాలని నిజంగానే ఆ యజమానుడి మాటకు సరెండర్ అయిపోయింది ఆ మేలు జాతి కుక్క. చూడండి, ఇంట్లో కుక్కని పెంచుకుంటున్న వాళ్ళకి అర్థమవుతుంది ఆ కుక్క వాల్యూ కానివ్వండి, ఆ యజమానుడి వాల్యూ వాళ్ళకి అర్థమవుతుంది. ఈరోజు పరలోకపు తండ్రి అన్ని విషయాల్లో నిన్ను పోషిస్తూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. ఈ కరువు కాలంలో కూడా ఏ రోజు దేవుడు నేను చేయి విడిచిపెట్టలేదు. అలాంటి దేవునికి నువ్వు ఎంత యథార్థంగా జీవించాలో, ఆ యజమానుడు పరమ తండ్రి యేసుక్రీస్తు ప్రభువు మనకి యజమానిగా ఉన్నాడు. ఆ యజమానుడి మాట మనం ఎంతగా అంగీకరించాలో, ఆ యజమానుడి మాటకి లోబడాలో ఒక్క నిమిషం మీరు ఆలోచించండి. కనుక ఈరోజు పాఠం ఏంటంటే, నువ్వు ఇంకా యథార్థతలో ఎక్కడో లోపం ఉంటే, ప్రభా కొన్నిసార్లు నీ సన్నిధిలో యథార్థంగా ఉండలేకపోతున్నాను, నాకు యథార్థమైన ఈ జీవితం యోబు వలె నాకు దయచేయండి అయ్యా, యథార్థతలో కూడా నేను నిలకడగా ఉంటానని నువ్వు తీర్మానం చేసుకోవాలి. ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ వచ్చాడు. నేను మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నా, ముగించడానికి ఇష్టపడుతున్నాను. అంతము వరకు నిలకడగా ఉన్న వాళ్ళే ఆ వంతులో చేర్చబడతారు. ఈరోజు ఏ ఏ విషయాల్లో మనం నిలకడగా ఉండాలో 5 మాటలు ప్రభు మనకు తెలియజేశాడు. 1, నీ ఆత్మ సంబంధమైన జీవితాల్లో ప్రభు తెలియజేసిన మాట, దేవుని కృపయందు నువ్వు నిలకడగా ఉండమని చెప్పారు. 2, ప్రేమలోను, విశ్వాసంలోను, పరిశుద్ధతలోను నిలకడగా ఉండమని ప్రభు చెప్పాడు. 3, ప్రార్థనలో నిలకడగా ఉండమన్నాడు. 4, వాక్యం యందు నిలకడగా ఉండమన్నారు. 5, ఆఖరిగా యథార్థత యందు నిలకడగా ఉండమన్నారు. ఈ మాటలు దేవుడు మన జీవితంలో దీవెనకరంగా మార్చి నిలకడగా ఉండే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, విత్తబడిన వాక్యం అంతా మన హృదయంలో ఫలభరితంగా మార్చబడినట్లుగా
తల వంచండి, కళ్ళు మూసుకోండి, మోకరించండి. ప్రభు మనతో మాట్లాడిన ఈ వాక్య సందేశం అంతటి కొరకే స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ ఉదయకాల సమయమందు ఈ ఆరాధనలో దేవుడు మనతో మాట్లాడి వచ్చిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. కరుణ చూపండి నాయనా. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చిన్నాడు. నీవు అంతము వరకు నిలకడగా ఉన్న ఎడల నీ వంతులో నువ్వు చేర్చబడతావు అని. ప్రభా, నేను ఆ వంతులో చేర్చబడటానికి నిలకడగా ఉండే భాగ్యం నాకు దయచేయండి అయ్యా. అస్థిరమైన మనస్సు పూర్తిగా నిర్మూలము చేయండి అయ్యా. నా తండ్రి, నిలకడగా ఉండుట నాకు నేర్పించు నాయన. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ వచ్చాడు. ఏ ఏ విషయాల్లో నువ్వు నిలకడగా ఉండాలో ఆ మాటలన్నీ నువ్వు ఒక్కసారి ధ్యానించుకో. ప్రభువా, అలాగూ నిలకడగా ఉండటానికి సహాయం చేయండి. ఇదిగో నాయన, నీవు ఇచ్చిన కృపలో నిలకడగా ఉండే భాగ్యం నాకు దయచేయండి. ప్రేమలో, విశ్వాసంలో, పరిశుద్ధతలో నిలకడగా ఉండుట నేర్పించు నాయన. ప్రార్థనలో నిలకడగా ఉండుట నేర్పించు యేసయ్యా. అయ్యా, యథార్థతలో నిలకడగా ఉండుట నాకు నేర్పించు ప్రభువా. అని విశ్వసించిన వాళ్ళందరూ ప్రార్థన చేయాలి. యేసయ్యా, నీకు స్తోత్రం. తండ్రి, నీకు స్తోత్రం అని తీర్మానం చేసుకుంటూ ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయగల హృదయుడవు, నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు. దయగల హృదయుడవు, నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు. ఎడారిలో ఊటలను, జలరాశులలో త్రోవలు ఏర్పరచువాడవు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. దయగల హృదయుడవు, నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు. ఎడారిలో ఊటలను, జలరాశులలో త్రోవలు ఏర్పరచువాడవు. అందరూ చప్పట్లు కొడుతూ తీర్మానంతో ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడా, నీ దివ్య యోచనలే నాకు ఎంతో ఉత్తమము. పరిశుద్ధుల సహవాసమే నాకు క్షేమాధారము. పరిశుద్ధుడా, నీ దివ్య యోచనలే నాకు ఎంతో ఉత్తమము. పరిశుద్ధుల సహవాసమే నాకు క్షేమాధారము. విశ్వాసమందు నిలకడగా, నీరాకడ వరకు మెలకువగా, విసుకక నిత్యము ప్రార్థింతును నిన్ను. నిశ్చలమైన నిరీక్షణతో విశ్వాసమందు నిలకడగా, నీరాకడ వరకు మెలకువగా, విసుకక నిత్యము ప్రార్థింతును నిన్ను. నిశ్చలమైన నిరీక్షణతో దయగల హృదయుడవు, నీ
స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు. ఎడారిలో ఊటలను జలరాశులలో త్రోవలు ఏర్పరచువాడవు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. దయగల హృదయుడవు, నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు. ఎడారిలో ఊటలను జలరాశులలో త్రోవలు ఏర్పరచువాడవు. ప్రార్థన చేసుకుందాం. వెతబడిన వాక్యం మన హృదయాంతరంగంలో ఫలభరితంగా మార్చినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడైన యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడు. ఈ దినం వరకు నీ కృపలో మమ్మల్ని నడిపించి ఈ దిన పరిచయను ఆశీర్వాదకరంగా జరిగించినందుకు స్తోత్రాలయ్యా. నీ దాసు నిలబెట్టుకొని ఇంతవరకు వాక్య లేఖనాల ద్వారా మా అందరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. అంతము వరకు మేము నిలకడగా ఉండినట్లయితే ప్రభా, నీ వంతులో నువ్వు ఆ యొక్క నిలిచెదవని వాక్యం సెలవిస్తూ ఉంది తండ్రి. యేసయ్య, మేము ఏ ఏ విషయాల్లో నిలకడగా ఉండాలో మరొక్కసారి లేఖనాల ద్వారా సంధించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. సహాయం చేయండి నాయన. అయ్యా, కృప చూపించండి తండ్రి. నీకు వందనాలు. విశ్వాస ప్రేమలో మేము నిలకడగా ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది నాయన. ప్రతి వారు కలిగిన విశ్వాసాన్ని పట్టుకుని రాకడి వరకు విశ్వాసం కలిగి ఉండడానికి సహాయించి పరిశుద్ధతలో ప్రేమలో నిలకడగా ఉండునట్లు కృప చూపించండి. అలాగనే నీ కృపలో మేము నిలకడగా ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది నాయన. ప్రతి వారు ప్రభువా కృపలో నిలిచే భాగ్యం దయచేయండి. నీ అందే నమ్మిక ఉంచే మనస్సును దయచేయండి. అలాగునే ప్రభువా నీకు స్తోత్రాలు నాయన. ప్రార్థనలో మేము నాయన నిలకడగా ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రార్థనలో పోరాడిన ఎపప్రవలను ప్రతి వారు సంపూర్ణులగునట్లుగా సహాయం చేయండి అయ్యా. మీకు స్తోత్రాలు. అలాగునే వాక్యం అందు మేము నిలకడగా ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది నాయన. ప్రతి వారు ఆయన వాక్యంలో అయ్యా నాయన సంపూర్ణులగునట్లు సహాయం చేయండి. బెరయాలో ఉన్న స్త్రీల వల్లే వాక్యపు వెలుగులో ప్రతి దినము సరిచేయబడినట్లుగా అయ్యా నాయన వాక్యపు వెలుగులో ప్రజలు అంటుకట్టబడినట్లుగా సహాయం చేయండి యేసయ్యా. మీకు స్తోత్రములు నాయన. అలాగుననే యథార్థతలో యోబు వలె నిలకడగా ఉండే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఏ విధము చేతనైనను సరే నా తండ్రి, ప్రతి వారికి అంతం వరకు నిలకడ జీవితము దయచేయమని ప్రార్థిస్తున్నాం. వితబడిన వాక్యాన్ని అందరి హృదయాల్లో నూరంతలుగా నీరు కట్టి ఫలభరితంగా మార్చి వాక్యాన్ని హత్తుకొని ఆ విధంగా నడవడానికి సహాయం చేయండి. సియోన్లోంచి మా బిడ్డలందరినీ ఆశీర్వదించు అయ్యా. మరలా మీ సన్నిధిలో మేము స్వేచ్ఛగా ఆరాధించుకునే భాగ్యము దయచేస్తారని సమస్త ఘనత మహిమ మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై కాపాడి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.